యోమ్ కిప్పూర్ దినమునకు 7 రోజుల ముందు ప్రధాన యాజకుని ఇంటిలో దేశ పెద్దలందరూ సమావేశమవుతారు. ఆవ్ బెయిద్దీన్ న్యాయసభ అధిపతి, నస్సి అధ్యక్షకుడు, రాజు మరియు స్కాన్హా కొహనీం ఉప ప్రధాన యాజకుడు వీరందరూ ముందు సభను నిర్వహించుటకు కూర్చుంటారు. అటు తర్వాత వెండి ఆసనములపై సెనహెడ్రిన్ సభ్యులు 70 మంది కూర్చుంటారు. ఈ కార్యక్రమంలో అనేక మంది యాజకులు కూడా పాల్గొంటారు. ముందుగా జ్యేష్ఠ యాజకుడు లేచి ఈ మహాదినమందు సేవ చేయడానికి ఎన్నికించబడిన ప్రధాన యాజకునికి నైతిక బోధనలతో ప్రారంభిస్తారు. ఎలాగనగా, నీవు ఎవరి ముందు ప్రవేశిస్తున్నావో చూడుము. నీ దృష్టి మరియు నీ ఏకాగ్రత కోల్పోతే నువ్వు వెంటనే పడి చనిపోతావు. ఇశ్రాయేలుకు ప్రాయశ్చిత్తం పోతుంది. ఇశ్రాయేలు దేశ ప్రజలందరి కన్నులు నీ మీదనే ఉన్నవి. నీ మార్గాలను పరిశీలించుకొనుము. ఎక్కడైనా చిన్న పాపం చేసి ఉంటే పశ్చాత్తాపపడుము. ప్రధాన యాజకుడు అందుకు ఇలా సమాధానం ఇస్తారు: నేను పశ్చాత్తాపపడ్డాను. మరి నా సహోదరులైన యాజకులారా, మీరు కూడా పూర్ణ హృదయంతో పశ్చాత్తాపం చెందండి. రాజు కూడా ప్రధాన యాజకుని ప్రశంసిస్తూ అతడు క్షేమముగా అతి పరిశుద్ధ స్థలం నుండి సురక్షితంగా బయటకు వచ్చినప్పుడు అతన్ని ఘనపరుస్తానని వాగ్దానం చేస్తాడు. సమావేశం ముగింపునందు ఒక ప్రకటన వెలువడుతుంది: ప్రధాన యాజకుని సాగనంపుటకు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. ఊరేగింపు సాయంత్రం 5 గంటలకు అతని ఇంటి నుండి బయలుదేరి ప్రధాన యాజకుని గది వైపుకు వెళుతుంది. కాబట్టి అందరూ హాజరు కావలెను. రాజకుటుంబీకులు అనేక మంది పెద్దలు మరియు దేశ నాయకులందరూ విలాసవంతమైన పండుగ దుస్తులను ధరించి ప్రధాన యాజకుని సాగనంపుటకు గొప్ప సమూహంగా కూడిరి. అప్పుడు ఒక పిల్లవాడు అన్నాడు. అందుకు తండ్రి, వావ్, ఎంత భాగ్యం, ఎంత ధన్యత అని చెబుతారు. ప్రజలు ప్రధాన యాజకుని ఆశీర్వదిస్తూ, మా ప్రభువా, ప్రధాన యాజకుడా, స్వాగతం. మేము ఆయన తోరాలో నిమగ్నం అవ్వడానికి జీవనాధారాన్ని కల్పించమని మన సృష్టికర్తను ప్రార్థించండి అని చెబుతారు. పరిశుద్ధ ఆలయ కొండ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకొని వారు దావీదు రాజుగారి రాజవంశము కొరకు, యాజకుల కొరకు మరియు ఆలయము కొరకును ప్రార్థిస్తారు. అప్పుడు ప్రధాన యాజకుడు అందరి ముందు వంగి నమస్కరించి పక్కకు జరిగి పరలోక భయముతో ఏడుస్తారు. 2 యాజకులు అతని గదికి తీసుకువెళతారు. దీనిని లిష్కాత్ పర్హెద్రిన్ అని అంటారు. అక్కడ అతను యోమ్ కిప్పూర్ అయినంత వరకు ఒంటరిగానే గడుపుతారు. 7 రోజులు కూడా వేరుగా ఉండటం ద్వారా అతని హృదయం ఎటూ తప్పిపోకుండా, అనవసరమైన వాటికి లోను కాకుండా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా అపవిత్రత నుండి ముందు జాగ్రత్త చర్యగా ప్రజల నుండి వేరు చేయబడటం ద్వారా అతని ఎడల గౌరవంతో కూడిన భయం ఏర్పడుతుంది. అలాగే ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ప్రత్యామ్నాయంగా సేవ చేయుటకు గాను సేవ నేర్చుకుని సిద్ధంగా ఉండుటకు ప్రత్యామ్నాయ యాజకుని కూడా నియమిస్తారు. 7 రోజులు కూడా ప్రధాన యాజకుడు సేవను అభ్యసిస్తాడు. రోజు అర్పించే బలిరక్తాన్ని చల్లుతాడు మరియు మిగిలిన భాగాన్ని బలిపీఠం పునాదిలో పోస్తాడు. కొందరు అతడు మరిన్ని ఇతర సేవలను కూడా అభ్యసిస్తాడని చెబుతారు. ఆయన కుడి చేతిలో మీకు మిజ్రాక్ కనిపిస్తుందా? మిజ్రాక్ అనేది ప్రత్యేకంగా తయారు చేసిన పాత్ర. దీనిని బలుల రక్తమును పట్టడానికి ఉపయోగిస్తారు. దాని క్రింద భాగం గుండ్రముగా తయారు చేయబడినది. అందువల్ల అది ఒక్క క్షణం కూడా కింద పెట్టడం అసాధ్యం. ఈ విధంగా రక్తం గడ్డకట్టకుండా బలిపీఠంపై చల్లడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రధాన యాజకుడు ప్రతిరోజు 2 సార్లు ఉదయం సగం, మధ్యాహ్నం మరో సగం పరిమళ సాంబ్రాణిని కెతోరెత్ అర్పిస్తాడు. మధ్యాహ్నం మెనోరాను వెలిగించుటకు గాను అతడు వాటిని శుభ్రం చేసి సిద్ధపరుస్తాడు. 7 రోజులు కూడా ప్రధాన యాజకుడు ఎటువంటి అపవిత్రతకు లోను కాకుండా జాగ్రత్త పడతాడు.
3వ మరియు 7వ దినమందు అతని శుద్ధి కొరకు వారు ఎర్రని పెయ్య బూడిద నీటిని కూడా అతనిపై చల్లుతారు. ఈ దినములలో సన్హెడ్రిన్ సభ కొంతమంది బేద్దీన్ పెద్దలను ఆయన గదికి పంపించి యోమ్ కిప్పూర్ నాడు చేసే సేవా విధానం మరియు నియమాలను అధ్యయనం చేయిస్తారు. వారు ఆయనకు యోమ్ కిప్పూర్ సేవకు సంబంధించిన తోరా భాగమును చదువుతారు మరియు అతనిని కూడా దీన్ని స్వయంగా చదవమని చెప్తారు. ఈ దినమునా మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు అతను మీకు ప్రాయశ్చితం చేస్తాడు. తదుపరి ప్రధాన యాజకుడు యాజకుల పెద్దకు అప్పగింపబడతాడు. ఆ పెద్ద అతనిని లిష్కాత్ బెత్ అవతీనాస్ సాంబ్రాణి తయారు చేసే గదికి తీసుకువెళ్తారు. అక్కడ వారు సాంబ్రాణిని సిద్ధం చేస్తారు మరియు అతనికి పరిమళ ధూప సేవను నేర్పిస్తారు. ఈ ధూప సేవయే దేవాలయంలో అత్యంత క్లిష్టమైన సేవగా పండితులు పరిగణిస్తారు. యోమ్ కిప్పూర్ సందర్భంగా ఆ ఉదయం ప్రధాన యాజకుడు ఆలయ ప్రాంగణం తూర్పున ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నిలుస్తాడు. దీనినే నికనోర్ గేట్ అని పిలుస్తారు. యోమ్ కిప్పూర్ సేవ కొరకు నియమింపబడిన ఎద్దులు, పొట్టేళ్లు మరియు గొర్రెలను అతనికి ముందుగా తీసుకువస్తారు. తద్వారా అతను వాటిని పరిశీలించి ప్రతి జంతువు దేనికి నియమించబడిందో స్వయంగా సమీక్షించుకోవచ్చు. అలా అతడు మరుసటి దినమందు అతడు చేయబోయే సేవ గురించి అవగాహన పొందుతాడు. ఆ దినమందు అవతీనాస్ ఇంటిలో వారు అతనితో చివరిసారిగా ధూపం యొక్క పదార్థాలను సమీక్షించిన తరువాత బేద్దీన్ పెద్దలు అతనితో ఇలా చెబుతారు: మా ప్రభువా ప్రధాన యాజకుడా, మేము బేద్దీనుకు ప్రతినిధులము. మీరైతే మాకును మరియు బేద్దీనునకు ప్రతినిధిగా ఉన్నారు. మేము మీకు చెప్పిన ఏ విషయం నుండి అయినను మీరు పక్కకు దప్పరని ఈ మందిరమందు తన నామాన్ని నివసింపజేయు అదోనాయ్తో మీరు ప్రమాణము చెయ్యాలి. ఈ ప్రమాణం చేయించడానికి కారణం ఏమిటంటే యోమ్ కిప్పూర్ దినమందు ధూపద్రవ్యాలు వేయడం గురించి సద్దుకీయుల మధ్య పెద్ద వివాదం కలిగింది. వీరు కెతోరెత్తును పవిత్ర ఆలయంలో నిప్పులపై ఉంచి అటు తరువాత దానిని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకువెళ్లేవారు. కానీ తోరా ప్రకారం కెతోరెత్తును అతి పరిశుద్ధ స్థలంలోనే నిప్పులపై ఉంచాలి. ప్రమాణం చేసిన తరువాత ప్రధాన యాజకుడు తనను సద్దుకయ్యునిగా అనుమానించినందుకు పక్కకు వెళ్ళి ఏడుస్తాడు. అదే సమయంలో బేద్దీన్ పెద్దలు కూడా పక్కకు వెళ్ళి ఒక నీతిమంతుడిని అన్యాయంగా అనుమానించినందుకు ఏడుస్తారు. అవతీనాస్ ఇంటిలో యోమ్ కిప్పూర్ కొరకు ఇంకొక ప్రత్యేకమైన సిద్ధపాటు జరుగుతుంది. అదేదనగా కెతోరెత్తును రెండవసారి మరింత సన్నగా మెత్తగా పొడి చేస్తారు. ఇది ఇలా ఉండగా ఆలయం వెలుపల కూడా ప్రజలు ఎత్తైన బండల మీద నిలుచుని అజాజేల్ను అనగా విడిచిపెట్టే మేకను తీసుకొని వెళ్లే వ్యక్తిని చూచుటకు వస్తారు. అతడు ఆ బండ వద్ద చేరినప్పుడు ఒక వస్త్రంతో సంకేతం ఇచ్చుటకు పెద్ద రాళ్లను ఒకదాని మీద ఒకటి ఉంచి ఏర్పాటు చేస్తారు. వారు 2000 ఆమోతు దూరంలో అనగా సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఒక్కొక్క గుడారమును నిర్మిస్తారు. అలా వారు 10 గుడారములను నిర్మిస్తారు. ఈ 10 గుడారములలో ప్రజలు రాత్రంతా బస చేసి విడిచిపెట్టే మేకను తీసుకువచ్చే వ్యక్తితో తదుపరి గుడారము వరకు వెంబడిస్తారు. ఇలా వారు షబ్బాతు దినమందు ప్రయాణించే పరిమితిని ఉల్లంఘించకుండా ఉండేవారు. మందిరమందు కూడా యోమ్ కిప్పూర్ కొరకు సిద్ధపడి ఆ దినము సాయంకాలమందు ఆవరణమును పరిశీలించడానికి ఆవరణములో దీపాలు వెలిగించేవారు. ఒకవేళ ప్రధాన యాజకుడు వృద్ధుడై చల్లని మిక్వా నీళ్లను తట్టుకోలేకపోతే ఆయన కొరకు నీళ్లను విడిచేసి అతని స్నానం చేసే మిక్వాలో వేస్తారు. రెండవ దేవాలయమందు వారు ఏమి చేసేవారంటే పరిశుద్ధ స్థలమునకును అతి పరిశుద్ధ స్థలమునకును మధ్య ఉన్న తెరను వెనక్కి మడిచి 2 తెరల మధ్య ప్రధాన యాజకుని కొరకు సులభమైన మార్గాన్ని ఏర్పరిచేవారు. ఎందుకంటే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించేటప్పుడు అతని చేతులు ఖాళీగా ఉండవు. పరిశుద్ధ యోమ్ కిప్పూర్ దినము కొరకు ప్రధాన యాజకుడు మరియు పరిశుద్ధ ఆలయం ఇప్పుడు సిద్ధంగా ఉంది. యోమ్ కిప్పూర్ రాత్రి ప్రధాన యాజకుడు ఆ దినపు సేవ నిమిత్తం తన పవిత్రతను సంరక్షించుకోవడానికి నిద్రపోకూడదు. తాను మెలకుగా ఉండటానికి అతను కూర్చుని సేవకు సంబంధించిన హలక్కాను అధ్యయనం చేస్తాడు.
ఒకవేళ అతనికి ఆ విషయములు తెలియకపోతే పెద్దలు అతనికి బోధిస్తారు. ఒకవేళ ప్రధాన యాజకుడు నిద్ర వచ్చి కునికినట్లయితే అక్కడ ఉన్న యవ్వన యాజకులు అతనికి చిటికెను వేసి మేల్కొల్పుతారు. ఆ యవ్వన యాజకులు అతనితో చెబుతారు, మా ప్రభువా, ప్రధాన యాజకుడా, లేచి మీ పాదాన్ని నేలపై ఉంచండి. అతను తన పాదాన్ని చలువ నేలపై ఉంచుట వలన అతను మేలుకొంటాడు. ఒకవేళ ఈ పద్ధతి పనిచేయకపోతే వారు అతన్ని కిదా చేయమని అడుగుతారు. చాలా కష్టమైన వంగే విధానం అది. ఇందులో అతను తన బొటన వ్రేలిపై వ్రాలి తన తల మాత్రమే నేలని తాకేలా పూర్తిగా వంగి తరువాత చేతులు ఉపయోగించకుండా నిలబడాలి. ఇలా వారు ప్రధాన యాజకుని కాపాడుతూ మెలకుగా ఉంచి సేవ ప్రారంభమయ్యే వరకు చూసుకుంటారు. యోమ్ కిపూర్ దినమందు ప్రధాన యాజకునికి చాలా పని ఉంటుంది. తరువాత అతను తొందరపడకుండా ఉండటానికి వారు చాలా త్వరగా వేకువనే లేచి పని ప్రారంభిస్తారు. అర్ధరాత్రి కంటే ముందుగానే ఆ రోజు సేవ చేయాల్సిన కుటుంబ సమూహం తమ పడక గదులలో నుండి లేచిపోతారు. ఆ వసతి గృహపు గోడలు గొప్ప రాతి మెట్లతో కప్పబడి ఉండేవి. కొందరు యాజకులైతే ఈ మెట్లపైనే నిద్రించేవారని చెబుతారు. వారు లేచి దేవాలయం క్రింద ఉన్న మిక్వాలో స్నానం చేసి తమ 4 యాజక వస్త్రాలను ధరించి లాటరీ వేసే అధికారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లాటరీ వేసే అధికారి అర్ధరాత్రి సమయంలో వచ్చి వారున్న తలుపును తడతారు. యాజకులు తలుపు తెరవగానే ఆ అధికారి, ఎవరైతే మిక్వాలో స్నానం చేసి సిద్ధంగా ఉన్నారో వారు వచ్చి లాటరీలో పాల్గొనండి అని ప్రకటిస్తాడు. యాజకులు గుండ్ర ఆకారంలో నిలవబడి లాటరీలో చేరిన యాజకుల సంఖ్య కంటే పెద్ద సంఖ్యను ఒకటి నిర్ణయిస్తారు. ఆ అధికారి మధ్యలో నిలవబడి, మీ వ్రేళ్లను పైకెత్తండి అని చెబుతాడు. అతను ఏ యాజకుడి నుండి లెక్కించడం మొదలు పెట్టాడో దానికి సూచనగా ఆ యాజకుని తలపాగాను తీసి మరలా తిరిగి అతనికి ఇస్తాడు. తదుపరి అతడు వారి వ్రేళ్లను లెక్కిస్తాడు. చివరిగా లెక్కింపబడిన యాజకుడు బలిపీఠంపై ఉన్న బూడిదను తొలగించే సేవ యొక్క హక్కును పొందుతాడు. ఈ యాజకుడే ఆలయం యొక్క ఇతర ఏర్పాట్లను కూడా చేయడానికి హక్కు పొందుతాడు. అతను బలిపీఠంపై కట్టెలు ఏర్పాటు చేసి మంట వెలిగించి రోజువారు అర్పించే బలికి సిద్ధపాటుగా 2 కట్టెలను ఉంచుతాడు. లాటరీ తరువాత అధికారి యాజకులుండి గది నేల నుండి ఒక రాతి పలకను ఎత్తుతాడు. అందులో ఆవరణం యొక్క తాళాలు ఉంటాయి. అతడు వారున్న గదికిని మరియు ఆవరణం మధ్య ఉన్న తలుపులలో ఒక చిన్న తలుపును తెరుస్తాడు. అతను ఆవరణంలో ప్రవేశిస్తాడు. యాజకులు అతనిని అనుసరిస్తారు. ఇప్పుడు యాజకులు 2 గుంపులుగా విభజింపబడతారు. ఒకరు పడమర దిశగా కుడివైపు తిరుగుతారు, మరొకరు తూర్పు దిశగా ఎడమవైపు తిరుగుతారు. ఇద్దరూ కలిసి ఆవరణం చుట్టూ తిరుగుతూ అన్ని పాత్రలు దాని స్థలములలో ఉన్నాయో లేవో అని పరిశీలిస్తారు మరియు పొరపాటున ఎటువంటి అపవిత్రత కూడా ప్రవేశించకుండా తనిఖీ చేస్తారు. వారు తిరగడం పూర్తి చేసిన తరువాత ఆవరణం యొక్క తూర్పు వైపు లిష్కాత్ ఓసే ఖవితీన్ నైవేద్యపు రొట్టెలు తయారు చేసే గది. ఇక్కడనే ఆ 2 గుంపుల యాజకులు కలుసుకొని ఒకరినొకరు షాలోం అని అడుగుతారు మరియు వారు అంతా షాలోం అని సమాధానమిస్తారు. అంటే అన్ని పాత్రలు తమ తమ స్థానములలో ఉన్నాయి మరియు ఆవరణంలో ఏ అపవిత్రత కూడా లేదు అని అర్థం. ఇప్పుడు మిన్ఖాత్ ఖవితీన్ రొట్టెలను సిద్ధం చేసే యాజకులు నీటిని వేడి చేసి సిద్ధం చేయడం ప్రారంభిస్తారు. వారు మొదటిగా చేసే సేవ తిరుమత్ హాదేషన్ బూడిద తొలగించే సేవ. ఈ సేవను చేయడానికి ఎన్నిక చేయబడిన యాజకుడు తన చేతులను మరియు కాళ్లను గంగాళం దగ్గర శుద్ధి చేసుకొనక ముందు పాత్రను తాకకూడదని హెచ్చరిస్తారు. మక్తా ప్రత్యేకమైన వెండి పార వంటి గరిటెను బలిపీఠం యొక్క పశ్చిమ వైపున మెట్లనకు మరియు బలిపీఠమునకు మధ్య ఉంచాలి. తరువాత అతను గంగాళము ఉన్న స్థలానికి వెళ్ళి ఆవరణం నేల క్రింద నీటి వ్యవస్థలో కియోర్ని త్రాళ్లతో కిందకు జారవిడిచేందుకు రూపొందించిన ముఖ్ని అని ప్రత్యేక పరికరం దగ్గరకు వెళ్ళి దానిని నీటిలో ముంచుతాడు. ఇప్పుడు గంగాళమును నీళ్ల నుండి పైకి తీసే సమయం వచ్చింది. తోరా పండితులు చెప్పిన ప్రకారం ముఖ్ని చాలా పెద్ద శబ్దం చేస్తుంది. ఆ శబ్దం ఎరికో వరకు వినిపెడుతుంది. గంగాళమును బావి నుండి పైకి తీసిన తరువాత యాజకులు సమయం వచ్చింది అని అంటారు. తరువాత యాజకుడు ఒక దీవెన చెప్పి తన చేతులు మరియు కాళ్లను గంగాళము దగ్గర శుద్ధి చేసుకుంటాడు. ఇప్పుడు యాజకుడు ర్యాంప్ మరియు బలిపీఠం మధ్య ఉన్న వెండి మక్తాను తీసుకొని బలిపీఠం పైకి వెళ్ళి దీవెన చెప్తాడు
ברוך אתה השם מלך העולם אשר קידשנו קדושתו של אהרון וציוונו על תרומת הדשן. అతను మక్తాను తన కుడి చేతిలో పట్టుకొని బలిపీఠపు చెక్కల లోపల బాగా కాలిన బొగ్గులను అతడు తీసుకొని క్రిందకు వెళతాడు. బలిపీఠం క్రిందకి వచ్చి తూర్పు దిశగా ఎడమకి తిరిగి ర్యాంప్ పక్కకు 10 ఆమోద్ అనగా 16 అడుగులు నడుస్తాడు. అక్కడ ర్యాంప్ నుండి 3 ఆమోద్ అనగా 4.5 అడుగులు దూరంలో అతను బూడిదను ఉంచుతాడు. ఈ సమయంలో ఇతర యాజకులు తమ చేతులు మరియు కాళ్లను కడుగుకొనుటకు గంగాళము వద్దకు త్వరపడతారు. వారు పవిత్ర పాత్రలు ఉంచే స్థలము నుండి పారలను ఇతర సేవోపకరణములను తీసుకొని బలిపీఠంపైకి వెళతారు. సేవోపకరణములు ఉపయోగించి ఇంకా మండుతున్న అర్పణములను యొక్క భాగములను పక్కకు కదిలించి బొగ్గులను బలిపీఠం మధ్యకు తపువాక్ అని పిలువబడే పెద్ద బూడిద కుప్ప వద్ద చేరుస్తారు. వారు ఇప్పుడు చెక్కలను ఏర్పాటు చేస్తారు. బూడిద తీసిన యాజకుడే ఈ ఏర్పాట్లన్నీ చూస్తాడు. ఇతర యాజకులతో కలిసి చెక్కలు ఉంచే స్థలము నుండి చెక్కలు తెస్తారు. బూడిద తీసిన యాజకుడే 2 చెక్క ముక్కలు పట్టుకొని ముందుకు నడుస్తాడు మరియు మిగతా యాజకులు బలిపీఠం వైపుగా వెళతారు. యోమ్ కిపూర్ దినమందు వారు బలిపీఠంపై 4 రకాల రగిలే కర్రలను ఏర్పాటు చేస్తారు. అందులో 3 ప్రతిరోజు ఉండే విధంగానే ఉంటాయి. మొదటిది పెద్ద చెక్కల ఏర్పాటు బలిపీఠం యొక్క తూర్పు దక్షిణ మూలలో ఉంటుంది. రెండవది ధూపం అర్పణ కొరకు బొగ్గులు తీసుకోవడానికి నైరుతి దిశ మూలలో ఉంటుంది. మూడవది నిత్యము మండే అగ్ని, దీనికి స్థిరముగా ఒక స్థానం లేదు. ఈరోజు వారు అతి పరిశుద్ధ స్థలములో కెటోరెత్ అర్పించడానికి అవసరమైన బొగ్గుల కొరకు 4వ చెక్కల ఏర్పాటును బలిపీఠం పశ్చిమ వైపున సిద్ధం చేస్తారు. సూర్యోదయ సమయానికి బూడిద తొలగించే సేవ గెలిచిన యాజకుడు బెయిత్ హా మోకేద్కి వెళ్ళి అగ్ని తీసుకొని బలిపీఠం పైకి వెళతాడు. సన్నని చెక్క ముక్కలు ఉపయోగించి అతడు పెద్ద చెక్కల ఏర్పాటును మరియు రెండవ దానిని మండిస్తాడు. వాటిని వెలిగించిన తరువాత యాజకులందరూ సనిహెడ్రిన్ సభ కూడుకునే గది లిష్కాత్ హా గజీత్కి చేరుకుంటారు. ఇక్కడ 2వ లాటరీ నిర్వహించబడుతుంది. ఈ లాటరీలో ఒక యాజకుడు ధూపవేదిక బూడిద సేవను, మరొక యాజకుడు దీపవృక్షపు బూడిద సేవను పొందుతాడు. అయితే సంవత్సరమంతా చేయబడే సాధారణ సేవలు యోమ్ కిపూర్ దినమందు లాటరీ తీయబడదు. ఎందుకంటే ఈ దినము ప్రత్యేకముగా ప్రధాన యాజకుడే చాలా వరకు చేస్తాడు. తెల్లవారిన తరువాత 2 యాజకులు వెండి బోరలు పట్టుకొని టెకియా తెరువా టెకియా రాత్రి మూసివేసి ఉంచిన ఆలయ ప్రాంగణంలోని అన్ని ద్వారాలను లేవీ ద్వారపాలకులు తెరుస్తారు. మరియు అనేక మంది యూదా ప్రజలు ఆ పరిశుద్ధ దినం యొక్క సేవను చూడటానికి వస్తారు. బలి అర్పించే సమయం ఆసన్నమైంది. అయితే సూర్యోదయానికి ముందు పశువును వధించకుండా ఉండటానికి పెద్దలు తూర్పు దిశ అంతా వెలుగు వచ్చేటంత వరకు వేచి ఉండమని చెప్పేవారు. కనుక అదే మాదిరిగా ఆలయంలో చేసేవారు. ఆ రోజు బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఇలా చెబుతారు: బలి అర్పించే సమయం వచ్చిందా, బయటకు వెళ్ళి చూడండి. ఒక యాజకుడు ఆలయమందున్న ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి తూర్పు దిక్కంతా వెలిగించబడేటంత వరకు ఎదురు చూస్తూ ఉంటాడు. యాజకుడు తూర్పు దిక్కునందు కిరణాలు చూసినప్పుడు అతడు క్రిందున్న వారికి ఇలా ప్రకటిస్తాడు: తూర్పు దిశ అంతా ప్రకాశవంతమైంది. మరియు వారు అతనిని హెబ్రోను వరకు అయ్యిందా అని అడుగుతారు. అందుకు ఆ యాజకుడు అవును అయ్యింది అని సమాధానమిస్తాడు. ఆ దినం బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి యాజకులకు ఇలా ఆదేశిస్తాడు: బెయిత్ మోకేదులోని లిష్కాత్ తిలాయిం నుండి ఒక గొర్రెను తీసుకురండి. వారు 4 దినముల పాటు ఎటువంటి దోషము లేకుండా ఉండునట్లు పరిశీలించిన గొర్రెను తీసుకువస్తారు. ఇప్పుడు మరలా వధించే ముందు కూడా పరిశీలిస్తారు. ఆపై గొర్రెను వధించిన తరువాత దాని చర్మమును సులభంగా తీయడానికి గాను బంగారు గిన్నెతో నీరు త్రాగిస్తారు. బూడిద తీసుకువచ్చిన యాజకుడు ఇప్పుడు 2వ చెక్క ముక్కలను పెద్ద అగ్నిపై ఉంచి మిగతా 2 చెక్క ఏర్పాటులను వెలిగిస్తాడు. ప్రధాన యాజకుడు యోమ్ కిపూర్ దినమందు తన సేవా కార్యక్రమపు భాగముగా 5 మార్లు మిక్వాలో స్నానం చేస్తారు. గనుక ఈ సమయమందు అతడు తన మొదటి స్నానమునకు వెళ్తాడు. ఈ మొదటి స్నానం దక్షిణంలో షార్ హా మాయిం నీటి ద్వారం వద్ద ఉన్న మిక్వాలో జరుగుతుంది. ఈ స్థలం కెదుషత్ హా అజారా
ఒకవేళ ప్రధాన యాజకుడు వయసు మళ్ళిన వారైతే లేదా అనారోగ్య పాలై పారుతున్న మిక్వా నీటిని తట్టుకోలేకపోతే ముందుగానే వేడి చేసిన నీటిని లేదా యోమ్ కిప్పూర్కు ముందు వేడి చేసిన ఇనుము ముక్కలు అందులో పెట్టి వేడి చేస్తారు. ప్రధాన యాజకుడికి మరియు ప్రజలకు మధ్య మెకిత్సా అనబడే ఒక నార తెరను వేస్తారు. అతను తన సాధారణ వస్త్రాలను తీసి మిక్వాలో స్నానం చేసిన తరువాత బిగిదే జహావ్ అతనికి ఇవ్వబడిన 8 బంగారు వస్త్రాలను ధరించుకుంటాడు. ప్రధాన యాజకుడు ఆవరణమందు ప్రవేశించి ఒక బంగారు పాత్రలోని నీటితో తన చేతులు మరియు కాళ్లను కడుగుతాడు. యోమ్ కిప్పూర్ నాడు ప్రధాన యాజకుడు నిర్వహించే 10 పవిత్రీకరణలలో ఇది మొదటిది. ఇప్పుడు వారు పశువును వధించుటకు ఆవరణంలో ఉన్న బలిపీఠం యొక్క ఉత్తర దిశకు తీసుకువస్తారు మరియు దానిని బలిపీఠముకు పడమర దిశలో దగ్గరగా ఉన్న 2వ రింగుపై ఉంచుతారు. దాని తల బలిపీఠం యొక్క దక్షిణ వైపు, వెనుక భాగం ఉత్తరానికి మరియు ముఖం పశ్చిమ దిశలో పరిశుద్ధ స్థలం వైపు ఉంటుంది. ఈ సమయంలో పరిశుద్ధ స్థలములో ధూపవేదికపై ఉన్న బూడిదను తొలగించే సేవను గెలుచుకున్న యాజకుడు బంగారు పాత్రను మరియు 2 తాళములను పట్టుకుని వస్తాడు. అతడు ప్రవేశ ద్వారము ప్రవేశించి ఉత్తర దిశలో కుడివైపున ఉన్న చిన్న ప్రవేశ తలుపు నొద్దకు వస్తాడు. అతను ఒక తాళం ఉపయోగించి ఆ తలుపును లోపటి నుండి తెరిచి లోపలికి ప్రవేశిస్తాడు. అక్కడ నుండి 2వ తాళంతో పరిశుద్ధ స్థలం వైపు ఉన్న మరో తలుపు తెరిచి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి పెద్ద తలుపు దగ్గరకు చేరుకుంటాడు. అతను తాళం తీసి దాని లోపటి నుండి తెరుస్తాడు. అతడు తలుపు తెరిచినప్పుడు వచ్చే శబ్దము చాలా పెద్ద గొప్ప శబ్దం బలి ప్రారంభించేందుకు సంకేతం చేస్తుంది. ప్రధాన యాజకుడు తూర్పు వైపు నిలుచుని పశ్చిమ వైపు చూస్తూ ఒక దీవెన చెబుతాడు. ఆయన తన కుడి చేతితో ఉదయకాల బలి పశువును వధిస్తాడు. అయితే అతడు పూర్తిగా వధించడు. షీతా యొక్క 2 సూచనలు మాత్రమే చేస్తాడు. తరువాత మరొక యాజకుడు అతని యొద్ద నుండి కత్తిని తీసుకొని షీతాను పూర్తి చేస్తాడు. అప్పుడు ప్రధాన యాజకుడు త్వరగా ఒక పాత్రను తన కుడి చేతిలో పట్టుకొని ఒక దీవెన చెప్పి పశువు యొక్క రక్తాన్ని అందులో తీసుకుంటాడు. తరువాత అలక్కాపై ఒక దీవెన చెప్పి బలిపీఠం యొక్క ఈశాన్య మూలకు వెళ్ళి దాని ఎదుట నిలుస్తాడు. ఒక దీవెన చెబుతూ ఒక్కసారే ఆ రక్తాన్ని బలిపీఠం క్రిందనున్న మూలకి వేస్తాడు. రక్తం ఉత్తర మరియు తూర్పు వైపు వ్యాపిస్తుంది. తరువాత యాజకుడు బలిపీఠం చుట్టూ తిరిగి నైరుతి మూలకు వెళ్ళి ఒక్కసారే రక్తాన్ని మూలలో వేస్తాడు. రక్తం దక్షిణం మరియు పశ్చిమ వైపులా వ్యాపిస్తుంది. మిగిలిన రక్తాన్ని బలిపీఠం యొక్క క్రింద భాగంలో పోస్తాడు. ఇదే సమయంలో పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన యాజకుడు ధూపవేదిక యొద్దకు వెళ్ళి దాని ముందు నేలపై ఆ బంగారు పళ్ళెమును ఉంచి తన అరచేతులతో ఆ బూడిదను తీసుకుని అందులోకి వేస్తాడు. యాజకుడు ఆ బంగారు పళ్ళెమును అక్కడ వదిలి వెనక్కి అడుగులు వేసి బయటకు వెళ్ళిపోతాడు. రక్తాన్ని చల్లిన తరువాత ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఇప్పుడు కేవలం మెనోరా యొక్క 5 దీపాలు, ఉత్తర వైపు 2 మరియు దక్షిణ వైపు 3 ఉన్న వాటిని సిద్ధం చేస్తాడు. ఆయన గత దినము మిగిలిన బూడిదను, వత్తిలను మరియు నూనెను తీసేసి క్రొత్త వత్తులను పెట్టి వాటిపై నూనె పోస్తాడు. ఇది జరుగుతుండగా వధశాల గదిలో వధించిన పశువును సిద్ధం చేస్తారు. గొర్రెను వ్రేలాడదీసి దాని చర్మాన్ని చీల్చి కోస్తారు. లోపలి భాగాలను తీసుకొని వాటిని నీటితో శుభ్రం చేస్తారు. ఇతర యాజకులు బలి పశువు యొక్క నైవేద్యము మరియు పానార్పణమును సిద్ధం చేస్తారు. తోరాలో చెప్పబడిన కొలత ప్రకారం గోధుమ పిండిని, నూనెను అర్పణ కోసం తీసుకుంటారు మరియు నైవేద్యం సిద్ధం చేసే గదిలో ద్రాక్షరసాన్ని అర్పణ కొరకు తీసుకుంటారు. యాజకులు ప్రధాన యాజకుడు కొరకు మిన్హా అర్పణను సిద్ధం చేయడం పూర్తి చేస్తారు. దీపాలను సిద్ధం చేసిన తర్వాత ప్రధాన యాజకుడు వచ్చి బలిపశువు యొక్క భాగాలను బలిపీఠం యొక్క ర్యాంపుపై తీసుకువెళ్ళి అక్కడ ఉంచిన ఉప్పును తీసుకొని ప్రతి భాగంపై అన్ని వైపులా ఉప్పును చల్లుతారు. తరువాత యాజకుడు నైవేద్యమును మరియు ద్రాక్షరసమును తీసుకొని ర్యాంపుపై ఉంచుతారు. నైవేద్యమును తీసుకొని హగాష అనగా వధించిన పశువును బలిపీఠంకు తీసుకువెళ్ళడం. ఈ ఆజ్ఞను పూర్తి చేయుటకు బలిపీఠంపై తూర్పు దక్షిణ వైపు దాన్ని ఉంచి ఆ తర్వాత ర్యాంప్పై పెడతారు. ఇప్పుడు ప్రధాన యాజకుడు మరియు ఇతర యాజకులు ఉదయకాలపు క్షమా దీవెనలు చెప్పుటకు గాను ఆలయములో యాజకుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో చేరుకుంటారు. ప్రార్థనల తర్వాత ప్రధాన యాజకునికి పెద్ద బంగారు చెంచా ఒకటి అందిస్తారు. ఇందులో బజాక్ అనబడే మూత వేయబడిన పాత్రలో ఒక మనా కొలత సాంబ్రాణి నింపి అందిస్తారు.
కొన్ని అభిప్రాయాల ప్రకారం సాంబ్రాణిలో కూడా ఉప్పు వేయాలి అని చెప్తారు. ప్రధాన యాజకుడు బలిపీఠం నుండి ఉప్పు తీసుకొని దానిలో కూడా ఉప్పు వేస్తారు. తరువాత ప్రధాన యాజకుడు ఒక బంగారు పాత్రను తీసుకొని బలిపీఠం పైకి వెళతాడు. అతను కుడివైపుకు తిరిగి బలిపీఠం యొక్క పశ్చిమ వైపున ఉన్న రెండవ అగ్ని దగ్గరకు చుట్టూ తిరిగి వెళ్తాడు. అక్కడ నుండి బూడిదను ప్రక్కకు తోసి ఆ పాత్రలో బొగ్గులు నింపుకొని క్రిందకు దిగుతాడు. ప్రధాన యాజకుడు సాంబ్రాణి పాత్రను మరియు బొగ్గుల పాత్రను తీసుకొని పరిశుద్ధ స్థలము వైపు వెళ్తాడు. అతనికి సహాయంగా మరొక యాజకుడు నడుస్తాడు. వారు ప్రవేశద్వారమునకు మరియు బలిపీఠం మధ్యకు చేరుకున్నప్పుడు ఒక యాజకుడు మగ్రేఫా అనబడే పారను తీసుకొని దానిని విసురుతాడు. అది ఎంత పెద్ద శబ్దం చేస్తుందంటే ఆ శబ్దం వలన యెరూషలేములో ఒక వ్యక్తి తన పొరుగువానితో మాట్లాడుతున్న మాటలు వినలేరు. మరికొందరు మగ్రేఫా అనే వాయిద్యంతో ఒక పాటను వినిపించేవారని కూడా అంటారు. ఈ గొప్ప శబ్దం యాజకులందరూ లోపలికి ప్రవేశించి సాష్టాంగ పడుటకు సమయం వచ్చింది అని సూచించేది. మరియు లేవీయులు తమకు కేటాయించిన స్టేజ్ పైకి వెళ్ళి పాట పాడడానికి సిద్ధం కావాలని సూచిస్తుంది. ప్రధాన యాజకుడు మరియు అతని సహాయకుడు నడుస్తున్న సమయంలో ధూపవేదికపై బూడిదను తీసి దాని ఎదుట బంగారు పాత్రలో ఉంచిన యాజకుడు వారి ముందు నడుస్తాడు. అతడు లోపల ప్రవేశించి ఆ పాత్రను తీసుకొని సాష్టాంగ పడి వెనక్కి నడిచి పరిశుద్ధ స్థలము నుండి బయటకు వస్తాడు. అతను వెళ్ళిపోయిన తరువాత ప్రధాన యాజకుడు మరియు అతని సహాయకుడు పరిశుద్ధ స్థలములో ప్రవేశించి అతను బంగారు ధూపవేదిక వద్దకు వెళ్ళి తాను తీసుకువచ్చిన నిప్పు బొగ్గులను బలిపీఠంపై వేసి మక్తా యొక్క అడుగు భాగంతో బొగ్గులను సమానంగా సర్దుతాడు. తద్వారా అవి సమానంగా ఉంటాయి. అదైన తరువాత ప్రధాన యాజకుడు తన చేతులను చాచుతాడు. తనతో వచ్చిన యాజకుడు బజాక్ నుండి సాంబ్రాణిని యాజకుని చేతులలో పోస్తాడు. తరువాత అతను సాగిలపడి పరిశుద్ధ స్థలము నుండి బయటకు వెళతాడు. అదేవిధంగా యాజకులందరూ కూడా పరిశుద్ధ స్థలము నుండి బయటకు వెళ్ళిపోతారు. ఆ రోజు బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఇలా ప్రకటిస్తారు: నా ప్రభువా, ప్రధాన యాజకుడా, సాంబ్రాణిని అర్పించండి. ప్రధాన యాజకుడు సాంబ్రాణిని బొగ్గులపై చల్లి అర్పిస్తాడు. పశ్చిమ వైపు నుండి అంటే అతనికి చాలా దూరమైన వైపు నుండి ప్రారంభించి తూర్పు వైపు అంటే అతనికి అత్యంత సమీపమైన వైపున ముగిస్తాడు. ధూపం అర్పించిన తరువాత ప్రధాన యాజకుడు మెనోరా వద్దకు వెళ్ళి మిగిలిన 2 మెనోరా దీపాలను శుభ్రపరిచి సరిచేసి వెలిగిస్తాడు. అతను పరిశుద్ధ స్థలము నుండి బయటకు వెళ్లే ముందు ప్రధాన యాజకుడు సాగిలపడతాడు. 3 యాజకులు అతనికి సహాయం చేస్తారు. ఒకరు కుడివైపున పట్టుకుంటారు, మరొకరు ఎడమవైపున, మరి 3వ యాజకుడు అతనికి వెనుక నుండి ఏఫోదు రాళ్లను పట్టుకుంటాడు. ప్రధాన యాజకుడు మెనోరా బొగ్గులు కలిగిన పాత్రను మరియు ఖాళీ బజాకును తీసుకుని వెనక్కి నడిచి పరిశుద్ధ స్థలము నుండి బయటకు వెళ్తాడు. ధూపవేదిక పైనుండి తీసిన బూడిదను తీసుకుని యాజకుడు ప్రధాన యాజకుని వద్దకు వస్తాడు. ఈలోగా మెనోరాలో ఉపయోగించిన పాత నూనెను సేకరించిన ప్రధాన యాజకుడు వారు ఇద్దరూ కలిసి తూర్పున ఉన్న స్థలములో పోస్తారు. ఒక అద్భుతం జరిగి అది అంతా కూడా క్రిందికి మృంగివేయబడుతుంది. ఇప్పుడు ప్రధాన యాజకుడు ర్యాంపుపై ఉన్న బలిపశువు భాగాలను అర్పించడానికి చేరుకుంటాడు. అతను ర్యాంప్ పైకి వెళ్ళి ఈ క్రమంలో వాటిని పెద్ద అగ్నిలోకి వేస్తాడు. తల మరియు కుడికాలు, 2 చేతులు, వెనుక భాగం మరియు ఎడమకాలు, వక్షస్థలం మరియు పేగులు. బలిపశువు యొక్క భాగాలను బలిపీఠంపై వేసిన తరువాత బలి అర్పణలో సహాయపడిన యాజకులందరూ మరియు ప్రార్థనా గదిలో ప్రార్థిస్తున్న వారు మిగతా యాజకులందరూ వారి వారి కర్తవ్యాల నుండి వచ్చి ప్రవేశ ద్వార మెట్లపై నిలుస్తారు. వారందరూ కలిసి తమ చేతులను పైకెత్తి యాజకుల దీవెనలతో ప్రజలందరినీ ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం అనంతరం ప్రధాన యాజకుడు నైవేద్యపు రొట్టెలను తీసుకొని మరలా బలిపీఠం పైకి వెళతాడు. అతను బలిపీఠం చుట్టూ కుడివైపు నుండి తిరిగి నైరుతి దిశ మూలలో ఉన్న ఉప్పు నుండి కొంచెం తీసుకొని నైవేద్యంలో ఉప్పు వేసి పెద్ద అగ్నిలో అర్పిస్తాడు. అతను ఇదే విధంగా మధ్యాహ్నం కూడా చేస్తాడు. దానిని తీసుకొని బలిపీఠం పైకి ఎక్కి కుడివైపు నుండి బలిపీఠం చుట్టూ తిరిగి నైరుతి మూలలో ఉప్పు తీసుకొని మధ్యాహ్న కాలపు నైవేద్యంలో కలిపి పెద్ద అగ్నిలో అర్పిస్తాడు.
దహన బలి అర్పణల తర్వాత వారు ద్రాక్షారసపు సమర్పణకు మరియు లేవీయులు చేసే గానమునకు సిద్ధమవుతారు. ఇద్దరు యాజకులు ర్యాంప్ పశ్చిమంలో ఉన్న షుల్ఖాన్ హా ఖలావీం దగ్గరకు వెళ్ళి 2 వెండి బోరలను పట్టుకుంటారు. ప్రధాన యాజకుని అసిస్టెంట్ అనగా స్గాన్ అంటారు. బలిపీఠం నైరుతి మూలలో నిలబడి లేవీలు పాడాల్సిన సమయం తెలియజేయడానికి ఒక రుమాలు పట్టుకుంటాడు. పాటల యొక్క బాధ్యత వహిస్తున్నవాడు మరియు లేవీలు కూడా తమ స్థానాల్లో సిద్ధంగా ఉంటారు. ప్రధాన యాజకుడు బలిపీఠం పైకి వెళ్ళి ఎడమవైపు అనగా నైరుతి మూలవైపు తిరిగి మిస్సు కనబడే తీయటి ద్రాక్షారసపు పాత్రల దగ్గర నిలుస్తాడు. మరొక యాజకుడు అతనికి ద్రాక్షారసం అందిస్తాడు. అతను పోయడం ప్రారంభించే ముందు ద్రాక్షారసం భూమి లోపలికి వెళ్లే రంధ్రాన్ని మూసివేస్తాడు. తద్వారా ద్రాక్షారసపు కప్పు రసంతో నిండిన వెంటనే క్రిందకు వెళ్లకుండా ఉంటుంది. ఖలావీం బలపై నిలబడి ఉన్న ఇద్దరు యాజకులు బూరలు ఊదుతారు. టెకియా, తెరువా, టెకియా. ఆ తర్వాత అవతలికి దిగిపోయి బెన్ అర్జా అని పిలువబడే పాటలకు బాధ్యత వహించే వ్యక్తి వైపు నిలబడతారు. అప్పుడు ప్రధాన యాజకుడు బలిపీఠంపై ఉన్న గ్లాసులో ద్రాక్షారసం పోయడానికి వంగుతారు. వెంటనే అసిస్టెంట్ ప్రధాన యాజకుడు అతని చేతుల్లోని రుమాలు పైకెత్తి పాటకు బాధ్యత వహిస్తున్న వ్యక్తికి సంకేతం ఇస్తాడు. అప్పుడు అతను తన చేతుల్లో ఉన్న వాయిద్యమును వాయిస్తాడు. అప్పుడు లేవీలు ఆ దినపు గానము పాడటం మరియు వాయిద్యాలు వాయించటం ప్రారంభిస్తారు. అదే సమయంలో ప్రధాన యాజకుడు ద్రాక్షారసాన్ని తూర్పు కప్పులో పోస్తాడు. పాట 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ప్రతి భాగం తర్వాత యాజకులు బూరలు ఊదుతారు. టెకియా, తెరువా, టెకియా. మరియు ఆవరణలో ఉన్న జనులందరూ తమ చేతులను చాచి సాష్టాంగ పడతారు. అతను పోయడం ముగించిన తరువాత ప్రధాన యాజకుడు రంధ్రం నుండి మూత తొలగిస్తాడు. అప్పుడు ద్రాక్షారసం నెమ్మదిగా లోపల ఉన్న లోతైన సేకరణ ప్రదేశానికి చేరుతుంది. దహన బలి మరియు దానితో పాటు మిగతా బలులన్నీ అర్పించిన తరువాత ప్రధాన యాజకుడు మూసాఫ్ బలులలో కొన్ని అర్పించడం ప్రారంభిస్తాడు. అవి ఏవనగా ఎద్దు మరియు 7 గొర్రెలు. మూసాఫ్ ఎద్దును బలిపీఠంకు ఉత్తరం వైపున ఉన్న వధ ప్రదేశానికి తీసుకువెళతారు. సులువుగా దాని తోలు తీసివేయుటకు గాను దానికి నీళ్లు త్రాగనిస్తారు. వారు ఎద్దును క్రింద పడవేసి ఆ రోజునకు చెందిన యాజకుని యొక్క రింగులో దాని మెడను బిగిస్తారు. దాని తల బలిపీఠం యొక్క దక్షిణ వైపునకు, దాని వెనుక భాగం ఉత్తర వైపు మరియు దాని ముఖం పరిశుద్ధ స్థలం యొక్క తూర్పు వైపుకు ఉంచుతారు. ప్రధాన యాజకుడు అల్ హషీతా అనే దీవెన చెప్పి బలి యొక్క 2 గుర్తులను కోస్తాడు. మరొక యాజకుడు వధను పూర్తి చేస్తాడు. ఈలోపు ప్రధాన యాజకుడు వెంటనే తన కుడి చేతిలో మిజ్రాకును తీసుకొని ఒక దీవెన చెప్పి రక్తాన్ని ఆ పాత్రలో తీసుకుంటాడు. ప్రధాన యాజకుడు ఇప్పుడు రక్తాన్ని బలిపీఠం వద్దకు తీసుకువచ్చి 2 మూలలపై రక్తం 2 సార్లు వేసి మొదటి ప్రోక్షణ ఈశాన్య మూలపై మరియు 2వ ప్రోక్షణ నైరుతి మూలపై చల్లుతారు. మిజ్రాకులో మిగిలిన రక్తాన్ని బలిపీఠం యొక్క దక్షిణ దిశ అడుగు భాగంలో పోస్తాడు. రక్తం చల్లిన తరువాత యాజకులు ఎద్దును తీసుకొని దానిని వధ ప్రాంతములోని ఒక బల్లపై ఉంచుతారు. చర్మాన్ని తొలగించి దానిని ముక్కలు చేస్తారు. లోపలి అవయవాలు, జీర్ణక్రియ అవయవాలు, కాళ్లను నీటితో శుభ్రపరిచి ఒక గిన్నెలో ఉంచుతారు. ప్రధాన యాజకుడు ఈ అవయవాలను ఒక్కొక్కటిగా చేతుల్లోకి తీసుకొని బలిపీఠం పైకి తీసుకువెళ్ళి బలిపీఠం దగ్గర నిలబడి వాటికి ఉప్పు వేసి పెద్ద మంటలో వాటిని వేస్తాడు. ఎద్దును అర్పించిన తరువాత వారు మూసాఫ్ అర్పణ కొరకు 7 గొర్రెలను తీసుకువస్తారు. ప్రధాన యాజకుడు ఈ గొర్రెలను అంతకు ముందు తమ్మీద్ మరియు ఎద్దును సమర్పించినట్లే సమర్పిస్తాడు. వీటితో పాటు ప్రధాన యాజకుడు వాటి పానీయార్పణమును మరియు నైవేద్యాలను కూడా సమర్పిస్తాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఈ పవిత్రమైన యోమ్ కిపోర్ దినము యొక్క ప్రత్యేక సేవలను ప్రారంభించడానికి మరియు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించేందుకు సిద్ధంగా నిలబడతాడు. అతడు ఇప్పుడు తెల్లని వస్త్రాలను ధరిస్తాడు. ఆయన తన బంగారు వస్త్రాల నుండి తెల్లని వస్త్రాలకు లేదా తెల్లని వస్త్రాల నుండి బంగారు వస్త్రాలకు మారినప్పుడెల్లా ప్రధాన యాజకునికి ఏర్పరిచిన ప్రత్యేకమైన మిక్వేలో స్నానం చేస్తాడు. ప్రతిసారి కూడా అతడు స్నానం చేయడానికి మునుపు చేసిన తరువాత 2 మార్లు చేతులను కడుగుతాడు. అప్పుడు ఆవరణంలో మరియు బయట చాలామంది జనులు ఆతృతతో ఈ సేవలను వీక్షించడానికి చేరుకుంటారు. ఇప్పుడు ప్రధాన యాజకుడు తన చేతులు, పాదములను కిటోన్ అనే పెద్ద బంగారు పాత్రతో శుద్ధి చేసుకుంటాడు. అటు తర్వాత అక్కడ నుండి పైకప్పుపై ఉన్న మిక్వేకు వెళతాడు. అతడు యోమ్ కిపోర్కి సంబంధించిన 5 స్నానాలలో 3వసారి చేస్తున్నప్పుడు అతనికి మరియు ప్రజలకు మధ్య ఒక నారవస్త్రం పరుస్తారు.
స్నానం తరువాత ప్రధాన యాజకుడు ఐగుప్తు నుండి దిగుమతి చేసిన విలాసవంతమైన నారతో తయారు చేసిన తెల్లని వస్త్రమును ధరిస్తాడు. దాని తర్వాత అతను దిగివచ్చి మళ్ళీ కిటోను నుండి తన చేతులు పాదాలను శుద్ధి చేసుకుంటాడు. ప్రధాన యాజకుడు ఇప్పుడు తన సొంత డబ్బుతో కొన్న ఎద్దును ఆవరణంలోని ఉత్తర భాగంలో ప్రవేశ మెట్ల దగ్గర ఉంచుతాడు. ఇక్కడ ఉంచడం వల్ల అతను వధించిన ఎద్దు రక్తాన్ని చాలా దూరం తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఎద్దు తల దక్షిణ వైపున, వెనుక భాగం ఉత్తర వైపున, ముఖం తూర్పు వైపున పరిశుద్ధ స్థలం వైపు ఉంచబడుతుంది. ప్రధాన యాజకుడు తూర్పు వైపున నిలబడి పశ్చిమ వైపు చూస్తూ ఎద్దు కొమ్ముల మధ్య తలపై తన శక్తినంతా ఉపయోగించి ఎద్దు తలపై ఆనిస్తాడు. ఈ సమయంలో ప్రధాన యాజకుడు తన పాపాలు మరియు తన కుటుంబం యొక్క పాపాలను విధుయి ప్రార్థన ద్వారా ఒప్పుకుంటాడు. మొదట అతను పొరపాటున చేసిన పాపాలను, తరువాత ఉద్దేశపూర్వకంగా చేసిన పాపాలను, చివరిగా తిరుగుబాటుకు సంబంధించిన పాపాలను ఒప్పుకుంటాడు. విధుయి సమయంలో 3 సార్లు ప్రధాన యాజకుడు పరమ పవిత్రమైన దేవుని నామాన్ని ఉచ్చరిస్తాడు. అప్పుడు అతడు ఇలా చెబుతాడు: כפרנו לחטאים ולעוונות ולפשעים שחטאתי ושעוויתי ושפשעתי לפניך. ఒప్పుకోలు ప్రార్థన చేసిన తరువాత ప్రధాన యాజకుడు మరియు అతనితో కూడా తన కుడివైపున అసిస్టెంట్ ప్రధాన యాజకుడు, ఎడమవైపున సభ యొక్క పెద్ద కొంచెం వెనుక నడుస్తూ ఆవరణం తూర్పు వైపున షీర్ నిఖనోర్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ 2 మేకలు నిలవబడి ఉంటాయి. అవి రూపంలోనూ, ఎత్తులోనూ మరియు కొనే ధరలోనూ సమానంగా ఉంటాయి. అవి పరిశుద్ధ స్థలం వైపు పడమర దిశలో తిరిగి ఉంటాయి. అక్కడ ఒక లాటరీ పెట్టె ఉంటుంది. అందులో 2 చీట్లు ఉంటాయి. ఒక చీటి మీద లా హషేమ్ అని మరియు మరొక చీటి మీద లా అజాజేల్ అని వ్రాసి ఉంటాయి. ప్రధాన యాజకుడు 2 మేకల మధ్య పడమర వైపుగా నిలవబడి లాటరీ పెట్టెను కలిపి 2 చేతులను లోపల పెట్టి వేగంగా 2 చీట్లను ఒకదానికి ఒక చేతిలో తీసుకుంటాడు. లా హషేమ్ అని ఉన్న చీటి అతని కుడి చేతిలో వస్తే, కుడివైపున ఉన్న అసిస్టెంట్ ప్రధాన యాజకుడు, నా ప్రభువా ప్రధాన యాజకుడా, మీ కుడి చెయ్యిని ఎత్తండి, తద్వారా అందరూ ఇది అషేముకై అని చూడడానికి అని చెబుతాడు. లా హషేమ్ అని ఉన్న చీటి ఎడమ చేతిలో వస్తే, ఎడమ వైపున ఉన్న సభ పెద్ద, నా ప్రభువా ప్రధాన యాజకుడా, మీ ఎడమ చెయ్యిని ఎత్తండి అని చెబుతాడు. అప్పుడు అతను తన కుడి చేతిలో ఉన్న చీటిని కుడివైపు ఉన్న మేకపై ఉంచి, ఎడమ చేతిలో ఉన్న చీటిని ఎడమవైపు ఉన్న మేకపై ఉంచి Lashem Chatas అని ప్రకటిస్తాడు. తరువాత ప్రధాన యాజకుడు ఒక ఎర్రని త్రాడు తీసుకొని అజాజేలుకు పంపబడుతున్న మేక యొక్క కొమ్ముల మధ్య కడతాడు. అది అజాజేలుకు పంపబడే అజారా యొక్క తూర్పు ద్వారం వైపుగా ఉంటుంది. అదేవిధంగా అతను అషేముకు అర్పించబడిన మేక యొక్క గొంతు చుట్టూ మరో ఎర్రని త్రాడు కట్టి బలిపీఠం దగ్గర ఉన్న ఎద్దు వద్దకు తిరిగి వస్తాడు. అక్కడ అతను దాని తలపై 2 చేతులను ఉంచి రెండవసారి విధుయి ప్రార్థన చేస్తాడు. ఈసారి అతను తన పాపాలను మరియు తన భార్య యొక్క పాపాలను, అలాగే యాజకులందరి పాపాలను ఒప్పుకుంటాడు. ఒప్పుకోలు ప్రార్థన అనంతరం ప్రధాన యాజకుడు ఆ ఎద్దును చాలా వరకు వధిస్తాడు మరియు మరొక యాజకుడు ఆ వధను పూర్తి చేస్తాడు. ప్రధాన యాజకుడు త్వరగా మిజ్రాకులో రక్తాన్ని పూర్తిగా తీసుకొని ఆ రక్తంతో ప్రవేశ ద్వారం ఎదుట 4వ రాతి వరుసలో నిలబడతాడు. అతడు మిజ్రాకును అక్కడ నిలిచి ఉన్న యాజకునికి ఇస్తాడు. ఆ యాజకుడు రక్తం గడ్డకట్టకుండా బలిపీఠంపై ప్రోక్షించే వరకు దానిని కలుపుతూ ఉంటాడు. ఆ తరువాత ప్రధాన యాజకుడు మెట్ల కిందకి దిగి అతి పరిశుద్ధ స్థలంలో ధూపారాధనకు సిద్ధపడతాడు.
అతడు తన చేతిలో బంగారు మక్తా పాత్రను తీసుకొని బలిపీఠం పైకి ర్యాంప్ మధ్యగా ఎక్కుతాడు. మక్తా ప్రత్యేకంగా యోమ్ కిప్పూర్ కొరకు తయారు చేయబడింది. చిన్నదిగా తేలికగా ఉండి ప్రధాన యాజకుడు తన చేతిలో గట్టిగా పట్టుకోవడానికి సులభంగా ఉండేలా పొడవైన హ్యాండిల్తో తయారు చేయబడింది. అతను కుడివైపుకు తిరిగి పడమర దిశగా తిరిగి అది అతి పరిశుద్ధ స్థలములో ధూపం సమర్పించడానికి తగిన బొగ్గులు తీసుకోవడానికి యోమ్ కిప్పూర్ కొరకు ప్రత్యేకంగా కల్పించిన అగ్నిని చేరుకుంటాడు. అతను పైపైన ఉన్న బొగ్గులను పక్కకు తొలగించి బాగా కాలుతూ ఉన్న బొగ్గులను తీస్తాడు. దక్షిణం వైపు తిరిగి బలిపీఠం కిందకి దిగి పరిశుద్ధ స్థలపు మెట్లు వైపు నడుస్తాడు. అక్కడ మక్తాను రాళ్ల 4వ వరుసలో ఉంచుతాడు. అదే వరుసలో యాజకుడు రక్తాన్ని కలుపుతూ ఉంటాడు. అదే సమయంలో 2 యాజకులు ఖాళీ బంగారు చెంచాను ఒకరు మరియు అవిధనాథ్ ఇంటి నుండి బాగా పొడి చేసిన సాంబ్రాణితో నిండిన ఒక మక్తాను తీసుకొని వస్తారు. వారు మెట్ల క్రింద నిలబడతారు. ప్రధాన యాజకుడు క్రిందకి దిగి మక్తాలో నుండి సాంబ్రాణిని తన చేతులలో నింపుకొని 2వ యాజకుడు పట్టుకున్న పాత్రలో వేస్తాడు. అతను తన అరచేతులలో సాంబ్రాణిని చాలా జాగ్రత్తగా నింపాలి. సాంబ్రాణి అతని వేళ్ల మధ్యలోకి వెళ్లకుండా చూసుకోవాలి మరియు అతని చేతులకు సరైన మోతాదులో ఉండేలా, తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా కేవలం కొంచెం ఉపరితలంపై ఉండేలా సరిగ్గా కింద పడకుండా వేసుకోవాలి. ప్రధాన యాజకుడు ఆపై సాంబ్రాణి ఉన్న పాత్రను తీసుకొని మళ్ళీ మెట్లపైకి ఎక్కి 4వ వరుసలో ఉన్న మక్తాతో బొగ్గులను తీసుకుంటాడు. వీటితో పరిశుద్ధ స్థలములోకి ప్రవేశిస్తాడు. మక్తాను తన కుడి చేతిలో మరియు సాంబ్రాణి పాత్రను ఎడమ చేతిలో పట్టుకుంటాడు. జోహార్లో చెప్పిన ప్రకారం మీరు గమనిస్తే అతను అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించేటప్పుడు ప్రధాన యాజకుని బంగారు గొలుసు కట్టబడి ఉంటుంది. పరిశుద్ధ స్థలపు మధ్యలో ప్రధాన యాజకుడు కొంచెం ఎడమవైపు దక్షిణ దిశగా నడిచి ధూపవేదిక మరియు మెనోరాకు మధ్య నుండి దాటి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలము మరియు పరిశుద్ధ స్థలమును వేరు చేసే పరోహెత్ అనబడే పరదా వద్దకు చేరుకుంటాడు. 2వ దేవాలయంలో ఒక ఆమ దూరంతో 2 పరదాలు ఉండేవి. ఎందుకంటే మొదటి దేవాలయంలో ఒక ఆమ మందం గల గోడ ఉండేది. అది ఏ వైపు చెందుతుందో సందేహం కలిగించింది. ప్రధాన యాజకుడు ప్రవేశించి తిరిగి 2 పరదాల మధ్యలో ఉత్తరం వైపు చివరి వరకు నడుస్తాడు. అక్కడ పరదా మడత పెట్టబడి ఉంటుంది. ఈ విధంగా అతను అతి పరిశుద్ధ స్థలమునకు ప్రవేశిస్తాడు. అతను తిరిగి ఎడమవైపు నుండి వెళ్ళి మధ్యకు చేరుకుంటాడు. అక్కడ మందసం ఉంటుంది. 2వ దేవాలయపు కాలంలో ఆ ప్రదేశంలో కేవలం పునాది రాయి మాత్రమే ఉండేది. ప్రధాన యాజకుడు అక్కడ బొగ్గులతో ఉన్న మక్తాను ఉంచుతాడు. తరువాత అతను తన వ్రేళ్ల చివరితో పాత్ర అంచును పట్టుకుంటాడు లేదా దాని హ్యాండిల్ను తన దంతాలతో పట్టుకొని మొత్తం ధూపాన్ని తన చేతుల్లోకి పోస్తాడు. ఇది అత్యంత కష్టమైన సేవలలో ఒకటి. ఎందుకంటే ప్రధాన యాజకుడు తన చేతుల్లోకి మొత్తం సాంబ్రాన్ని కొంచెం కూడా కింద పడకుండా నింపాలి. సాంబ్రాణిని చేతులలో నింపుకొని ప్రధాన యాజకుడు మక్తా వైపు కూర్చొని ఆ సాంబ్రాణిని దానిలో పోస్తాడు. దూరం నుండి అనగా పడమర నుండి ప్రారంభించి తన వైపుగా వేసుకుంటాడు. తద్వారా అతనికి కాలకుండా ఉంటుంది. అతను అక్కడ సాంబ్రాణి యొక్క పొగతో అతి పరిశుద్ధ స్థలమంతయు నింపబడి వరకు వేచి ఉంటాడు. ఆ ధూపం నేరుగా పైకి వెళుతుంది. అక్కడ నుండి నిండుకుంటుంది. మొత్తం గది పొగతో నిండిన తర్వాత అతను వెనక్కి నడిచి అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చిన విధంగానే బయటకు వెళ్ళిపోతాడు. అతను తెర బయటికి వచ్చినంత వరకు లోపలికి తిరిగే ఉంటాడు. పరిశుద్ధ స్థలమునకు చేరినప్పుడు అతను చిన్న ప్రార్థన చెబుతాడు. ఈ ప్రార్థన సంక్షిప్తంగా ఉంటుంది. ఎందుకంటే అతను క్షేమంగా మరియు శాంతిగా బయటికి వచ్చాడో లేదో చూడాలని ప్రజలు చాలా ఆసక్తిగా బయట ఎదురు చూస్తూ ఉంటారు. అతను ఇలా ప్రార్థిస్తాడు: అదోనాయ్ మా దేవా, ఈ సంవత్సరంలో వర్షము మరియు వేడి వాతావరణం ఉండుట మీ చిత్తమగునుగాక. యోధా ఇంటి నుంచి పరిపాలకులు వెళ్ళిపోకుండా ఇశ్రాయేలు ప్రజల పోషణ నిమిత్తము ఒకరి మీద ఒకరు ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఉండునుగాక. మరియు ప్రయాణికుల ప్రార్థనలు మీ ముందుకు రాకుండా ఉండునుగాక. తన ప్రార్థన ముగించిన తరువాత అతను తిరిగి పరిశుద్ధ స్థలము నుండి బయటకు వెళతాడు. అక్కడ రక్తాన్ని కలుపుతూ ఉన్న యాజకుని వద్దకు వెళ్ళి తన కుడి చేతితో అతని దగ్గర నుండి మిజ్రాక్తో రక్తాన్ని తీసుకొని ధూపంతో వెళ్ళిన దారిగా అతి పరిశుద్ధ స్థలంనకు తిరిగి వెళ్తాడు. అక్కడ అతను ధూపాన్ని అర్పించినప్పుడు నిల్చున్న స్థలానికి చేరుకుంటాడు. అతను తన కుడివ్రేలిని రక్తంలో ముంచి 8 సార్లు చల్లుతాడు.
ఒకసారి పైకి మరియు 7 సార్లు క్రిందికి. ప్రతి ప్రోక్షణ తర్వాత అతను తన వ్రేలిని మిజ్రాక్ అంచుకు తుడిచి మళ్ళీ ముంచుతాడు. అతను ప్రోక్షణలను అన్నిటినీ గట్టిగా లెక్కపెడుతూ మరియు ప్రతిసారి మొదటి దానితో లెక్క పెడతాడు. אחז, אחז ואחז, אחז ושתיים, אחז ושלוש, אחז וארבע, אחז וחמש, אחז ושש, אחז ושבע. ప్రోక్షించిన తరువాత అతను వెనక్కి నడుస్తూ మిజ్రాకును పరిశుద్ధ స్థలములో పరోకేతు దగ్గర ఉండే బంగారంతో తయారు చేసిన ప్రత్యేక పరికరంపై ఉంచుతాడు. ఈ పరికరం అవసరమైనది ఎందుకంటే ముందు చెప్పిన విధంగా మిజ్రాకును దాని ఆకారం మూలంగా నేలపై పెట్టలేము. అతను ఇప్పుడు అషేముకు అర్పణగా లాటరీలో వచ్చిన మేకను బలి అర్పించడానికి వెళతాడు. అతను 2 గుర్తులతో వధిస్తాడు. మరొక యాజకుడు ఆ వధను పూర్తి చేస్తాడు. ప్రధాన యాజకుని మేక యొక్క రక్తాన్ని తీసుకొని మళ్ళీ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తాడు. అక్కడ అతను ముందుగా నిలుచున్న స్థలములో నిల్చొని మేక యొక్క రక్తాన్ని చల్లుతాడు. అతను ఎద్దు యొక్క రక్తంతో చేసిన విధంగా ఒకసారి పైకి 7 సార్లు క్రిందికి చల్లుతాడు. ముగిసిన తరువాత అతను బయటికి వెళ్ళి మేక యొక్క రక్తం ఉన్న మిజ్రాకును 2వ బంగారు పరికరం మీద ఉంచుతాడు. మేక యొక్క రక్తాన్ని పరికరంపై ఉంచిన తరువాత అతను ఎద్దు రక్తం ఉన్న మిజ్రాకును తీసుకొని అంతర్గత బలిపీఠం మరియు పరోఖేత్ మధ్య నిల్చుంటాడు. అతను మందసం యొక్క బయటి వైపు అనగా పరోఖేత్ వైపు రక్తాన్ని చల్లుతాడు. ఒకసారి పైకి 7 సార్లు క్రిందికి చల్లుతాడు. ఎద్దు రక్తాన్ని కొంత చల్లిన తరువాత అతను మిజ్రాకును బంగారు పరికరంపై ఉంచి 2వ పరికరం నుండి మేక యొక్క రక్తాన్ని తీసుకుంటాడు. అతను ఆ రక్తాన్ని కూడా చల్లుతాడు. ఒకసారి పైకి 7 సార్లు క్రిందికి. మొదటిసారి చేసిన విధంగానే ప్రతి ప్రోక్షణ కూడా గట్టిగా లెక్కిస్తాడు. మేక యొక్క రక్తాన్ని చల్లిన తరువాత అతను ఎద్దు రక్తం ఉన్న మిజ్రాకును పరికరం నుండి తీసుకొని మేక యొక్క రక్తం ఉన్న మిజ్రాకులో కలుపుతాడు. తరువాత అతను నిండుగా ఉన్న మిజ్రాకును ఖాళీ మిజ్రాకులో తిరిగి వేసి ఆ 2 రక్తాలను బాగా కలిసేలా చేస్తాడు. అతను ఖాళీ మిజ్రాకును పరికరంపై ఉంచి నిండుగా ఉన్న మిజ్రాకుతో పరిశుద్ధ స్థలములో ఉన్న ధూపవేదిక వైపు తిరుగుతాడు. అతను తూర్పు వైపుగా బలిపీఠం చుట్టూ తిరుగుతూ బయట నుండి లోపలికి 4 అంచులపై ఉత్తర తూర్పు కోణం, ఉత్తర పశ్చిమ కోణం, దక్షిణ పశ్చిమ కోణం మరియు దక్షిణ తూర్పు కోణంలో రక్తాన్ని చల్లుతాడు. అతను ప్రోక్షించును ముగిసిన తరువాత ధూపవేదికపై ఉన్న బొగ్గులను దూరపరిచి దానిపై రక్తాన్ని 7 సార్లు చల్లుతాడు. తరువాత అతను పరిశుద్ధ స్థలమును విడిచి బలిపీఠం యొక్క పశ్చిమ వైపు మెట్లకు దగ్గరగా ఉన్న బలిపీఠపు ప్రక్కన మిగిలిన రక్తాన్ని చల్లుతూ పరిశుద్ధ స్థలమును విడుస్తాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఆవరణం యొక్క తూర్పు వైపు షార్ నికన్నోర్ ప్రక్కన నడుస్తాడు. అక్కడ అతను మేక యొక్క కొమ్ముల మధ్య తన 2 చేతులను ఉంచి తన శక్తి అంతటితో దాని తల మీద గట్టిగా అదిమి యూదా ప్రజలు చేసిన పాపముల అన్నిటి కొరకు విధుయి ప్రార్థనను చేస్తాడు. అప్పుడు అతడు ఇలా చెబుతాడు: ఓ అషేం, వారు పొరపాట్లు చేశారు, వారు పాపం చేశారు, వారు మీకు విరోధంగా నేరాలు చేశారు. ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రధాన యాజకుడు అషేం యొక్క పవిత్రమైన నామాన్ని 3 సార్లు ఉచ్చరిస్తాడు. ఆవరణంలో నిలిచిన యాజకులు మరియు ప్రజలు ప్రధాన యాజకుని పవిత్ర నోట నుండి అషేం యొక్క మహిమగల మరియు భయంకరమైన పేరును విన్నప్పుడు వారు తమ ముఖములను నేలపై ఉంచుకొని మోకరిల్లి నమస్కరించి ఆయన మహిమగల రాజ్యము నిరంతరము దీవింపబడునుగాక అని చెబుతారు. ఇక్కడ దేవుని ఆలయంలో జరిగిన ఒక అద్భుతం గురించి ప్రస్తావించాలి. ప్రధాన యాజకుని సేవను చూసేందుకు వచ్చిన జనసమూహం చాలా మందితో నిండుకొని ఉన్నప్పటికీ వారు నమస్కరించేటప్పుడు ప్రతి ఒక్కరికి 4 ఆమోతుల స్థలం అద్భుతంగా ఏర్పడేది. తద్వారా ఎవరికి వారు చేసుకునే ఒప్పుకోలు ప్రార్థనను ఇంకొకరు వినలేరు.
విధుయి చెప్పిన తరువాత ప్రధాన యాజకుడు ఆ మేకను ముందుగా సిద్ధపడి ఉన్న వ్యక్తికి అప్పగిస్తాడు. అతను ఇష్-ఈతి అని పిలువబడతాడు. ఈ వ్యక్తి పని ఆ మేకను అరణ్యానికి తీసుకువెళ్ళి విడిచిపెట్టుట. అతను అజారా నుండి యెరూషలేము బయటకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా నిర్మించిన ఎత్తైన వంతెనలా ఉండే ర్యాంపుపై ప్రయాణిస్తాడు. ఈ ర్యాంపు ప్రజలందరి మధ్య నుండి వెళ్లాల్సిన అవసరం లేకుండా అజారా నుండి నేరుగా బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. అలెగ్జాండ్రియా యూదులు మేకను తీసుకుని వెళ్లే వ్యక్తి జుత్తును లాగుతూ తొందరపెట్టి తీసుకువెళ్ళిపో, ఇజ్రాయేలీల ప్రాయశ్చిత్తాన్ని ఆలస్యం చేయవద్దు అని చెప్పే పరిస్థితిని నివారించేందుకు కూడా ఈ ర్యాంప్ ఉపయోగపడేది. అతడు నగరం వెలుపల సుమారు 12 మైళ్ళ దూరం ప్రయాణిస్తాడు. మార్గమధ్యలో ప్రతి మైలు వద్ద ఒక సుక్క గుడారం ఉంటుంది. అందులో కొంతమంది అతనిని తదుపరి సుక్కా వరకు తోడుగా తీసుకువెళ్తారు. దేవుని ఆలయం నుండి మొదటి సుక్కా వరకు అతనిని యెరూషలేము యొక్క ప్రముఖులు తోడుగా వెళ్తారు. అతడు మేకతో ప్రతి సుక్కా దాటి వెళ్లే సమయంలో ఆ సుక్కాలో ఉన్న ప్రజలు అతనికి ఆహారము, నీరు ఇచ్చేవారు. కానీ మేకను తీసుకెళ్లే వ్యక్తి ఎప్పుడు కూడా ఏమి తినేవాడు కాదు అని యూదియా పెద్దలు చెబుతారు. మొత్తం 10 సుక్కాలు ఉండేవి మరియు చివరి సుక్క కొండ అంచుకి 2 మైళ్ళ దూరంలో ఉండేది. ఆ సుక్కా వద్ద ఉన్న ప్రజలు అతనితో 1 మైలు వరకు మాత్రమే తోడుగా వెళ్ళేవారు, ఎందుకంటే షబ్బాతునందు నడిచే పరిమితి దాటకుండా ఉండటానికి. అక్కడి నుండి అతను ఒంటరిగా కొండ అంచు వరకు వెళ్తాడు. అతను కొండ అంచు వద్దకు చేరుకున్నప్పుడు అతడు చేరుకున్నాడని దేవుని ఆలయంలో ఉన్న ప్రధాన యాజకునికి సమాచారాన్ని అందించేవారు. మరి వారు ఆ సమాచారాన్ని ఎలా అందించేవారో తెలుసా? ముందు రోజు రాళ్లతో నిర్మించిన ఎత్తైన స్థావరాలపై నిల్చుని తమ జెండాలను ఒకదాని నుండి మరొక దానికి ఊపుతూ సంకేతం చేసి చివరకు అది దైవ ఆలయమునకు చేరుస్తారు. ఆ మేకను తీసుకువెళ్లిన వ్యక్తి దాని కొమ్ముల మధ్య కట్టిన ఎర్రని త్రాడును చింపి 2 ముక్కలు చేసి ఒక ముక్కను అక్కడ ఉన్న రాతికి కట్టి మరొక ముక్కను మేక కొమ్ముల మధ్య కడతాడు. తరువాత అతను మేకను పట్టుకొని తనకు ఎదురుగా పెట్టి దాని వెన్ను అగాధానికి వైపుగా ఉంచి 2 చేతులతో ఆ మేకను తోసివేస్తాడు. మేక కొండ మీద నుండి కింద పడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు అర్హులైనట్లయితే మేక అర్ధదారిలోకి చేరకముందే దాని శరీరం మొత్తం ముక్కలుగా విరిగిపోతుంది. ఆ మేక క్రిందకి పడుతుండగా దాన్ని త్రోసిన వ్యక్తి ఇలా చెబుతాడు: ఇశ్రాయేలు ఇంటి వారైన నీ ప్రజల యొక్క పాపాలు ఈ విధంగా తుడిచిపెట్టబడునుగాక. యూదా ప్రజలు అర్హులైనట్లయితే ఇశ్రాయేలీల పాపాలు క్షమించబడ్డాయి అనే దానికి సంకేతంగా రాతికి కట్టిన ఎర్రని త్రాడు తెల్లగా మారేది. అదే మాదిరిగా కొన్ని సంవత్సరాలు ఆ ఎర్రని త్రాడును దేవాలయంలో పరిశుద్ధ స్థలపు ప్రవేశ ద్వారానికి కట్టేవారు మరియు మేకను ఎడారికి పంపగానే ఆ త్రాడు అక్కడే తెల్లగా మారిపోయేది. ఆ వ్యక్తి మేకను పట్టుకొని బయలుదేరిన వెంటనే దేవాలయంలో ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థల ప్రవేశ ద్వారానికి వచ్చి అంతకుముందు వధించిన ఎద్దు మరియు మేక దగ్గరికి వెళ్ళి వాటి ఆంతర్యాలను బలి అర్పణ కొరకు సిద్ధపరుస్తాడు. అతడు వాటి పొట్టలను కోసి అమూర్ అనగా కిడ్నీలు మరియు క్రొవ్వును బయటకు తీసి అవి తర్వాత అర్పణ చేయబడడానికి ఒక పక్కన ఉంచుతాడు. అవి అగౌరవంగా పడి ఉండకుండా వాటిని మిగిన్ అని పిలువబడే పల్లెములో ఉంచుతారు. ఆంతర్యాలను తొలగించిన తరువాత ఎద్దు మరియు మేకను వాటి చర్మంతో కట్టిన 2 పొడవైన కర్రల ద్వారా తీసుకువెళతారు. 4 బలమైన యువ యాజకులు వాటిని యెరూషలేము వెలుపల ఉన్న బెయిత్ హా షరీఫా నొద్ద దానిని దహించుటకు తీసుకెళ్తారు. అప్పుడు జనులలో ఉన్న ఒక వ్యక్తి, నేను ఎద్దును మరియు మేకను ఎలా దహిస్తారో చూడాలనుకుంటున్నాను, నువ్వు వస్తావా? అందుకు మరొక వ్యక్తి, లేదు, ప్రధాన యాజకుడు తోరా చదువుతున్నప్పుడు చూడడానికి నాకు మంచి చోటు ఒకటి దొరికింది. దానికి, అయితే తరువాత అది ఎలా ఉంటుందో నాకు తెలియజేయు అని అతడు చెప్పాడు. యోమ్ కిప్పూర్ సేవను చూడటానికి వచ్చిన జన సమూహమంతా ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవాలి. ఎందుకంటే దహించే సమయంలో ప్రధాన యాజకుడు దేవాలయములో తోరాను చదువుతారు. ఇక్కడ బెయిత్ హా షరీఫా వద్ద ఎద్దు మరియు మేక దేహములను వాటి చర్మమును తీయకుండా భాగాలుగా కత్తిరించి ప్రత్యేకముగా చెక్కలతో మాత్రమే చేసిన మంటలో కాలుస్తారు. ఆ మాంసం పూర్తిగా కాలే వరకు వేచి ఉండి వాటిని అటు ఇటు తిప్పుతూ పూర్తిగా బొగ్గు అయినంత వరకు అవసరమైన చెక్కలు వేస్తారు. చాలా జనం కారణంగా ఎవరికి హాని కలగకుండా అనేక యాజకులు
మంట చుట్టూరా కాపలా ఉంటారు. అదే సమయంలో దేవాలయములో ప్రధాన యాజకుడు ఆ మేక అరణ్యానికి చేరుకుంది అని తెలియగానే అతను ఎజ్రాత్ నషీంకు వెళ్ళి ప్రజల ముందు కూర్చుంటాడు. అప్పుడు జనసమూహంలో ఒక పిల్లవాడు, నాన్న నన్నెత్తుకో, ప్రధాన యాజకుని చూస్తాను. అందుకు ఆ తండ్రి, తప్పకుండా ఎత్తుకుంటాను మోషే. అయితే ప్రధాన యాజకుడు తోరా చదువుతున్నప్పుడు మాత్రం శబ్దం చేయకూడదు సుమా. చూడు చూడు, తోరాను తీసుకువస్తున్నారు. మన రబ్బీ గారైన మోషే గారు వ్రాసిన పవిత్రమైన తోరా అది. ఖజాన్హా ఖనెసెత్ అని పిలువబడే సహాయకుడు తోరాను తీసుకొని దానిని బెయితా ఖనెసెత్ ఇన్ఛార్జ్ అయిన రోషా ఖనెసెత్కు ఇస్తారు. ఈయన బెయితా ఖనెసెత్లో ఖజాన్ గారిని మరియు ఇతర పాత్రలను నియమించడానికి బాధ్యత వహిస్తాడు. రోషా ఖనెసెత్ తోరాను ఉప ప్రధాన యాజకునికి అందిస్తారు. అతను ప్రధాన యాజకునికి అందిస్తాడు. ప్రధాన యాజకుడు అప్పుడు తోరాను గౌరవించి నిలవబడి దాన్ని స్వీకరిస్తారు. సినగోగులో ఎలా అయితే తోరా చదవక మునుపు బ్లెస్సింగ్స్ చెబుతారో అదేవిధంగా ప్రధాన యాజకుడు బ్లెస్సింగ్స్ చెప్పి యోమ్ కిప్పూర్కు సంబంధించిన భాగాలు ఆఖరే మోత్ పరాషాను చదువుతారు. ప్రతి వచనం తర్వాత యాజకుడు ఆగుతారు. అప్పుడు అక్కడ ఉన్న అనువాదకుడు ప్రజల భాషలో ఆ వచనాన్ని వివరిస్తారు. చివరి వచనం అనువాదం తర్వాత ప్రధాన యాజకుడు పరాషా ఎమోర్ తీసి యోమ్ కిప్పూర్ యొక్క మిత్స్వాలను గూర్చిన వచనాలు చదువుతాడు. తరువాత ఫినెహాసు పరాషాలో నుండి కూడా చదువుతారు. అయితే తోరాలో నుండి ఆ భాగములను చదివినప్పుడు తోరా చుట్టను త్రిప్పడం వల్ల చాలా సమయం పడుతుంది. కాబట్టి ప్రధాన యాజకుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండు నిమిత్తం తాను మొత్తం తోరాను కంఠస్థ చేసి ఉన్నాడు కనుక దానికి సంబంధించిన వచనాలు చూడకుండానే చెప్తాడు. దాని తర్వాత మూసాఫ్ అర్పణలకు సంబంధించిన వచనాలను కూడా చెబుతారు. అషేర్ నతాన్ లాను తోరాత్ ఎమెత్, దానితో పాటు 7 ప్రత్యేక దీవెనలు కూడా చెబుతాడు. చివరి దీవెన యూదా ప్రజల అవసరాలను గురించి ఉంటుంది. ప్రార్థనలు ఆలకించువాడా నీవు దీవింపబడుదువుగాక అని చెప్పి తన ప్రార్థనను ముగించుకుంటాడు. హఠాత్తుగా అక్కడ 1 కాదు 2 కాదు అనేక తోరా చుట్టలు ఆవరణంలోకి కనిపిస్తాయి. ఎజ్రాత్ నషీములో అనేక మంది తమ ఇళ్ల నుండి తెచ్చుకున్న తోరా చుట్టలను తెరచి అందరితో కలిసి ప్రతి ఒక్కరూ చదువుతారు. ఇది తోరాను మహిమపరచుటకును మరియు తోరా చదివే మిత్స్వాను గణపరచుటకు గాను సూచనగా ఉంది. తోరాను చదివిన తరువాత ప్రధాన యాజకుడు బెయితా పార్వా పైకప్పుపై ఉన్న మిక్వాలోకి వెళ్ళి బంగారు పాత్ర నుండి తన చేతులు కాళ్లను కడుక్కుంటాడు. ఆపై ఒక తెరను పరిచి తన తెల్ల దుస్తులు తీసి 3వసారి స్నానం చేస్తాడు. అతను బంగారు దుస్తులను ధరించి ఆ రోజు యొక్క 10 పరిశుద్ధీకరణలలో 5వసారి తన చేతులు మరియు కాళ్లను కడుక్కుంటాడు. ఇప్పుడు అతను మిగతా అర్పణలను సమర్పించడం ప్రారంభిస్తాడు. మొదట అతడు యోమ్ కిప్పూర్ ముసాఫ్ అర్పణ సెయిర్ ఖతాతును అర్పిస్తాడు. అన్ని బలి అర్పణలు గానే సులువుగా చర్మం తీయటకు గాను ముందు నీళ్లు త్రాగిస్తారు. ఆ మేకను క్రింద ఉంచి దాని తల దక్షిణానికి, వెన్ను ఉత్తరానికి, ముఖం పశ్చిమానికి అనగా పరిశుద్ధ స్థలం వైపు ఉంచుతారు. ప్రధాన యాజకుడు చాలా వరకు దాని నాడిని కత్తితో కోస్తాడు. అప్పుడు మరో యాజకుడు వధను కొనసాగిస్తూ ఉండగా ప్రధాన యాజకుడు ఒక బంగారు మిజ్రాకులో రక్తాన్ని సేకరిస్తాడు. మిజ్రాకుతో ప్రధాన యాజకుడు బలిపీఠం వైపు నడుస్తాడు. గమనించండి, ఇంతవరకు చేసిన అర్పణలన్నీ కూడా దహన బలులే. అయితే ఇప్పుడు అర్పించేది పాప పరిహారార్థ బలి. దీని రక్తం బలిపీఠం యొక్క పైభాగంలో వేయబడుతుంది. యాజకుడు బలిపీఠం యొక్క మధ్యస్థాయికి చేరుకోగానే పెద్ద ర్యాంప్ యొక్క కుడివైపు ఉన్న చిన్న ర్యాంప్ ద్వారా పైకి ఎక్కుతాడు. ఇది బలిపీఠం యొక్క అర్ధంతర ఎత్తులో ఉంటుంది. అతను దానిపై నడుస్తూ 4 సార్లు రక్తాన్ని వేస్తాడు. మొదట దక్షిణ పూర్వ కోణంలో, తరువాత ఉత్తర పూర్వ కోణంలో, తరువాత ఉత్తర పశ్చిమ కోణంలో, చివరిగా పశ్చిమ దక్షిణ కోణంలో. తరువాత అతను పెద్ద ర్యాంపు వైపు తిరిగి మిజ్రాక్తో 2వ చిన్న ర్యాంపు వైపు నడుస్తాడు. ఇది బలిపీఠం యొక్క మూలం వైపుకు ఉంటుంది. అక్కడ అతను మిగతా రక్తాన్ని పోస్తాడు. ప్రధాన యాజకుడు తర్వాత బెయితా మిత్ బహాయింలోకి వెళ్తాడు. అక్కడ అప్పటికే ఆ మేక చర్మం తీసి వేలాడదీసి ఉంచుతారు. అతను పొట్టను కోసి అర్పించబడనున్న భాగాలను తీస్తాడు. వాటిని ప్రత్యేకమైన బంగారు పాత్రలో ఉంచి ర్యాంప్ పైకి తీసుకువెళ్ళి అంతర్గత భాగాలకు ఉప్పు వేసి తరువాత వాటిని పెద్ద మంటలో కాల్చివేస్తాడు.
తరువాత అతను యోమ్ కిప్పూర్ ముస్సాఫ్ అర్పణకు సంబంధించిన పొట్టేలును అర్పిస్తాడు. ప్రధాన యాజకుని ధనముతో కొనుగోలు చేసిన పొట్టేలుకు నీళ్లు త్రాగిస్తారు. వధించడానికి ముందు ప్రధాన యాజకుడు తన చేతులను దాని కొమ్ముల మధ్య ఉంచి స్మీఖా చేసి ఒప్పుకోలు ప్రార్థన చెబుతాడు. తరువాత వధించబడుతుంది. పొట్టేలు తల దక్షిణాన్ని చూసేటట్లు ఉంచి దాని వెనుక భాగం ఉత్తరం వైపున మరియు దాని ముఖం పరిశుద్ధ స్థలం వైపు అనగా తూర్పున ఉంచుతారు. ప్రధాన యాజకుడు ఆ పొట్టేలు యొక్క కంఠ భాగాన్ని వధిస్తాడు. మరొక యాజకుడు ఆ వధను కొనసాగిస్తాడు. ఈలోగా ప్రధాన యాజకుడు మిజ్రాక్తో రక్తాన్ని సేకరిస్తాడు. తరువాత ప్రధాన యాజకుడు బలిపీఠం దిగువ భాగానికి వెళ్ళి 2 సార్లు రక్తం చల్లి ప్రార్థన చేస్తాడు. మొదటిసారి వాయువ్య మూలలో మరియు రెండవసారి దక్షిణ పశ్చిమ మూలలో చల్లుతాడు. మిగిలిన రక్తాన్ని బలిపీఠం యొక్క దక్షిణ అడుగు భాగంలో పోస్తాడు. ఈలోగా పొట్టేలును బెయిత్హామిద్ బఖాయింకు తీసుకువెళ్తారు. అక్కడ యాజకులు దాని ఎడమకాల్లో ఒక రంధ్రం చేసి దానిని వేలాడదీస్తారు. వారు దానిని పైనుండి మధ్య ఛాతి వరకు కోస్తారు. దాని కడుపును కోసి లోపల అవయవాలను మరియు వాటిని కప్పి ఉండే క్రొవ్వును తీసేస్తారు. తరువాత యాజకులు పొట్టేలును అక్కడ ఉన్న ఒక బల్లపై ఉంచి ముక్కలుగా విభజిస్తారు. ఈ సమయంలో వారు లోపలి అవయవాలను పొట్టేలు తలపైన కొయ్యబడిన మెడ యొక్క రక్తాన్ని ఎవరూ చూడకుండా కప్పి ఉంచుతారు. తరువాత లోపలి అవయవాలు మరియు కాళ్లను నీటితో కడుగుతారు. తరువాత ప్రధాన యాజకుడు ప్రతి అవయవాన్ని ర్యాంప్ వద్దకు తీసుకువెళ్ళి ఉప్పు చల్లి వాటిని పెద్ద అగ్నిలో వేస్తాడు. ప్రతి అవయవాన్ని ఒక్కొక్కటిగా అదేవిధంగా చేస్తాడు. వెంటనే అతడు ఎయిల్ హాఆమ్ అని పిలువబడే ప్రజల నిమిత్తం సిద్ధపడిన పొట్టేలును అర్పిస్తాడు. దీనిని ప్రధాన యాజకుడు చేతులతో అదిమి ఒప్పుకోలు ప్రార్థన చెయ్యకుండానే అర్పిస్తాడు. ఇక్కడ మూసాఫ్ అర్పణలతో పాటు ద్రాక్షారసము మరియు పిండి సమర్పణలు కూడా అర్పించబడతాయి. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ప్రధాన యాజకుడు నూనెతో కలిపిన పిండిని పాత్రలో తీసుకొని బలిపీఠం చుట్టూ కుడివైపు తిరుగుతాడు. నైరుతి మూల నుంచి ఉప్పును తీసుకొని నైవేద్యమును ఉప్పుతో కలిపి పెద్ద అగ్నిలో దహనం చేస్తాడు. తరువాత పానీయార్పణ కోసం ద్రాక్షారసం తీసుకుంటాడు. ద్రాక్షారసం పోస్తున్నప్పుడు లేవీయులు పాటలు పాడటం మొదలు పెడతారు. ఉప యాజకుడు బలిపీఠంపైకి వెళ్ళి నైరుతి మూలన నిలవబడి ఒక రుమాలును పట్టుకొని ఉంటాడు. ప్రధాన యాజకుడు ద్రాక్షారసమును పోయడానికి నైరుతి మూల వద్దకు వచ్చినప్పుడు ఉపయాజకుడు రుమానులను ఊపి బెన్ అర్జాకు సంకేతం ఇస్తాడు. వెంటనే బెన్ అర్జా తాళములతో శబ్దం చేస్తాడు. అప్పుడు లేవీయులు యోమ్ కిప్పూర్ ముసాఫ్ యొక్క పాటను పాడటం ప్రారంభిస్తారు. కీర్తన 103 పాడేవారు అని కొంతమంది చెబుతారు. మరికొంతమంది కీర్తన 104 పాడేవారని చెబుతారు. పానీయార్పణముల తర్వాత ప్రధాన యాజకుడు ఎద్దు మరియు మేక యొక్క కాలిన ఆంత్రములను ఉన్న పల్లెమును తీసుకొని బలిపీఠమునకు తీసుకువచ్చి ర్యాంపు నుండి ఉప్పు తీసుకొని దాని మీద చల్లి వాటిని పెద్ద అగ్నిలో వేస్తాడు. ఇప్పుడు మధ్యాహ్న అర్పణ సమయం వచ్చేసింది. వారు లిష్కాత్ హాత్లాయిం మేకల గదిలో నుండి 4 రోజుల పాటు ఎలాంటి లోపం లేదని పరిశీలించిన ఒక గొర్రెను తీసుకువస్తారు. ఆ గొర్రెను మళ్ళీ పరిశీలించి నీళ్లు త్రాగించి దాని తల దక్షిణం వైపు, దేహం ఉత్తరం వైపు, ముఖము పరిశుద్ధ స్థలము తూర్పునకు తిరిగేలా బలిపీఠం యొక్క తూర్పు వరుసలో ఉన్న 2వ ఉంగరంలో పెడతారు. ఉదయం ధూపవేదికపై ఉన్న బూడిదను తొలగించే సేవను గెలుచుకున్న యాజకుడు బంగారు పాత్రను పట్టుకొని వస్తాడు. పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి తమ్మీది బలి సమయంలో ధూపవేదిక నుండి బూడిదను తొలగిస్తాడు. మధ్యాహ్నం అనంతరం సుమారు 2:30 గంటల తరువాత ప్రధాన యాజకుడు తమ్మీద్ షెల్ బెయిన్ హా ఆర్ బాయిం వధిస్తాడు. దాని వధ యొక్క గుర్తులను కోస్తాడు. మరొక యాజకుడు వధను పూర్తి చేస్తాడు. అదే సమయంలో ప్రధాన యాజకుడు రక్తాన్ని మిజ్రాకులో సేకరిస్తాడు. వధ జరుగుతున్న సమయంలో పరిశుద్ధ స్థలంలో యాజకుడు ధూపవీధిక నుండి బూడిదను తొలగిస్తాడు. అప్పుడు ప్రధాన యాజకుడు మిజ్రాకుని పట్టుకుని బలిపీఠం వద్దకు చేరి రక్తాన్ని 2 సార్లు వేస్తాడు. మొదట ఉత్తర తూర్పు మూలకు, ఆపై దక్షిణ పశ్చిమ మూలకు, మిగతా రక్తాన్ని బలిపీఠం యొక్క దక్షిణ అడుగు భాగంపై పోస్తాడు. రక్తం జల్లిన తర్వాత యాజకులు ఆ గొర్రెను వధ కోసం సిద్ధం చేస్తారు. బెయిత్హామిద్ బఖాయింలోని స్తంభాలలో ఒకదానికి దాని ఎడమకాలులో ఒక రంధ్రం చేసి దానిని వ్రేలాడదీసి దాని తోలు తొలగించి లోపలి భాగాలను బయటికి తీసి అవయవాలను విభజిస్తారు. లోపలి అవయవాలను మరియు కాళ్లను నీటితో శుభ్రం చేస్తారు. ప్రధాన యాజకుడు ప్రతి భాగాన్ని ర్యాంప్ వద్దకు తీసుకువచ్చి
ఉప్పు చల్లి ర్యాంప్ దిగువ భాగంలో ఉంచుతాడు. అన్ని అవయవాలను ర్యాంప్పై ఉంచిన తర్వాత అతను లిష్ఖత్ హజీత్ వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అవయవాలను దహనం చేయడానికి ముందు 2 కట్టెలను అగ్నిలో ఉంచడం అనే మరో మిట్స్వా ఉంది. దీనిని కూడా ప్రధాన యాజకుడే చేసేవాడని కొందరు చెబుతారు. ఇప్పుడు ప్రధాన యాజకుడు తిరిగి వచ్చి తమ్మీద్ యొక్క అన్ని అవయవాలను పెద్ద అగ్నిలో దహనం చేస్తాడు. తమ్మీద్ షెల్ బెయిన్ హా అర్బాయిబ్ అర్పణ అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన ధూపపాత్రను మరియు మక్తాను తొలగించిన తరువాత మాత్రమే అర్పించబడుతుంది అని కొందరు చెబుతారు. కాబట్టి ప్రధాన యాజకుడు ధూపవేదికపై సాంబ్రాణి అర్పించినప్పుడు అక్కడ ఉంచిన ధూపపాత్రను మరియు మక్తాను తీసివేయటానికి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు. కానీ ముందుగా అతను తన వస్త్రాలను మార్చుకోవాలి. అందువల్ల మళ్ళీ అతను బేద్హా పార్వా పైకి వెళ్ళి బంగారు పాత్రతో తన చేతులు మరియు కాళ్ళను కడిగి బంగారు వస్త్రాలను తీసి ఆ రోజు 4వసారి మిక్వేలో మునుగుతాడు. తరువాత అతను క్రొత్త తెల్ల వస్త్రాలను ధరిస్తాడు. ఇవి కూష్ లేదా ఇథియోపియా దేశంలో నుండి దిగుమతి చేసుకొని వచ్చిన చాలా నాణ్యమైన నారతో చేసిన వస్త్రములు. ఇవి ఉదయం ధరించిన వస్త్రాల కంటే కొంచెం తక్కువ విలువైనవి. ప్రధాన యాజకుడు వస్త్రాలను మార్చుకున్న తరువాత అతడు మరోసారి తన చేతులను మరియు కాళ్లను కడుగుకొని ఆ రోజున అతను చేసే 10 పరిశుద్ధీకరణలలో 7వ దానిని నిర్వహిస్తాడు. ప్రధాన యాజకుడు మరోసారి అత్యంత పవిత్రమైన స్థలమునకు ప్రవేశించి ధూపపాత్రను మరియు మక్తాను తీసివేయడానికి వెళ్తూ ఉండగా ఉద్వేగం పెరుగుతుంది. అతను ఏ విధంగా లోపలికి వచ్చాడో అదే విధముగా అతను వెనక్కి నడుస్తూ ధూపపాత్రను తన కుడి చేతిలో మరియు మక్తాను ఎడమ చేతిలో పట్టుకొని అతి పరిశుద్ధ స్థలం వైపు చూస్తూ బయటకు వస్తాడు. తరువాత ప్రధాన యాజకుడు తన చేతులను మరియు కాళ్లను కడుగుకొని తెల్లని వస్త్రాలు తీసి ఆ రోజున 5వ మరియు చివరిసారిగా మిక్వేలోకి మునుగుతాడు. అతను మళ్ళీ బంగారు వస్త్రాలను ధరించి 9వసారి తన చేతులు కాళ్లను కడుగుతాడు. యోమ్ కిప్పూర్ దినమందు ధరించిన తెల్లని వస్త్రాలను ఆయన మరి ఎప్పుడు కూడా ధరించడు. అవి వాడటానికి నిషిద్ధం. ఎల్లప్పుడూ భద్రపరచబడి ఉంచాలి. ప్రధాన యాజకుడు అప్పుడు పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తాడు. మెనోరా వద్దకు వెళ్ళి 5 వత్తులను వెలిగిస్తాడు. కుడివైపున ఉన్న 2, ఎడమవైపున ఉన్న 3 వెలిగిస్తాడు. చివరి 2 వెలిగించడానికి ముందు మధ్యాహ్నకాల సాంబ్రాణి ధూపాన్ని అర్పిస్తాడు. లిష్ఖాత్ బెయిత్ అవతినాస్ పై ఇన్ఛార్జిగా బాధ్యత వహించే యాజకుడు బంగారు పాత్రలో పొంగుతున్న ధూపాన్ని తీసుకుని వచ్చి ప్రధాన యాజకునికి అందజేస్తాడు. ప్రధాన యాజకుడు ఒక పెద్ద బంగారు పాత్రలో ఆ ధూపం యొక్క పాత్రను పెట్టి తీసుకుంటాడు. అతను ధూపాన్ని తీసుకొని బలిపీఠం వద్దకు వెళ్ళి దాని కుడివైపు నుండి చుట్టూ తిరిగి ఉప్పు ఉన్న చోట వద్దకు చేరి కొంచెం ఉప్పు ఆ ధూపంపై చల్లుతాడు. ప్రధాన యాజకుడు బలిపీఠం నుండి దిగి బంగారు పాత్రను పట్టుకొని తిరిగి వెళ్ళి కుడివైపు నుండి చుట్టూ తిరిగి సాంబ్రాణి కొరకు ఏర్పాటు చేసిన బొగ్గుల అగ్ని వద్దకు చేరుకుంటాడు. మక్తా ఉపయోగించి కుడివైపుకి ఎడమవైపుకి ఆ బొగ్గులు తిప్పి బాగా మండుతున్న బొగ్గులతో ధూపార్తిని నింపి ఒక చేతిలో ధూపార్తి మరొక చేతిలో ధూపంతో నిండిన పాత్రను పట్టుకుని దిగుతాడు. పరిశుద్ధ స్థలం వైపు నడుస్తూ వెళ్తాడు. అతనికి సహాయం చేయడానికి మరొక యాజకుడు కూడా తోడుగా వెళ్తాడు. ఉదయం జరిగినట్లుగానే పరిశుద్ధ స్థలమునకును మరియు బలిపీఠం మధ్యకు అతను చేరుకున్నప్పుడు ఒక యాజకుడు పార తీసుకొని అద్భుతమైన పెద్ద శబ్దం చేస్తాడు. ఆ శబ్దం ఎంత గొప్పదంటే యెరూషలేములో ఉన్న ప్రజలందరూ ఒకరి మాటలు ఒకరు వినలేరు. ఈ శబ్దం ఇతర యాజకులు లోపల ప్రవేశించి నమస్కరించడానికి, లేవీయులు వేరే ఒక వేదికపై పాటలు పాడడానికి సిద్ధం కావాల్సిన సమయానికి సంకేతం చేస్తుంది. ప్రధాన యాజకుడు మరియు అతని సహాయకుడు పరిశుద్ధ స్థల మెట్లను చేరి ఎక్కడం ప్రారంభించినప్పుడు దిషున్ హా మిస్బియాహ్ హా పెనిని లాటరీలో గెలిచిన యాజకుడు వారికంటే లోపలికి త్వరపడి వెళ్ళి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ధూపవేదిక మీద నుండి తీసిన బూడిదను ఉంచిన పాత్ర దగ్గరకు వెళ్ళి సాష్టాంగపడి దానిని తీసుకొని వెనక్కు నడుస్తూ బయటకు వస్తాడు. అప్పుడు ప్రధాన యాజకుడు ధూపవేదిక ప్రక్కన నిలుచుని ధూపార్తి నుండి బొగ్గులను బలిపీఠం మీద వేస్తాడు. బొగ్గులను ధూపవేదికపై వేసిన తరువాత మక్తా అడుగును ఉపయోగించి వాటిని ఒక సమానమైన స్థాయిలో ఉండేటట్లు సవరిస్తాడు. ప్రధాన యాజకుడు తన 2 చేతులను కలిపి తన సహాయకుడి వైపు చాచి ఉంచుతాడు. వెంటనే సహాయకుడు ధూపాన్ని పాత్రలో నుండి ప్రధాన యాజకుని చేతుల్లోకి పోస్తాడు. సహాయకుడు ప్రధాన యాజకుని చేతుల్లో ధూపం పోయడం పూర్తి చేసిన తరువాత అతను సాగిలపడి పరిశుద్ధ స్థలమును విడిచి వెళ్తాడు. ఈ సమయంలో పరిశుద్ధ స్థలమంతయు మరియు ధూపవేదిక మధ్య ప్రాంతం మొత్తం ఖాళీగా ఉంటుంది.
అందులో యాజకులు ఎవ్వరూ ఉండరు మరియు ధూపవేదిక వద్ద కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే నిలవబడి ఉంటాడు. పరిశుద్ధ స్థలము లోపల పర్యవేక్షకుడి పెద్ద స్వరం వినిపిస్తుంది. ప్రభువా, ప్రధాన యాజకుడా, ధూపాన్ని అర్పించండి. అప్పుడు ప్రధాన యాజకుడు సాంబ్రాణిని బొగ్గులపై చల్లుతాడు. దూరపు వైపు నుండి మొదలుపెట్టి తన వైపుగా చేతులను తీసుకువస్తూ దానిని వేస్తాడు. ధూపం సమర్పించిన తరువాత ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలము నుండి బయటకు వచ్చి మెనోరా వద్దకు తిరిగి వెళ్ళి చివరి 2 దీపాలను వెలిగిస్తాడు. కుజ్ అని పిలువబడే పరికరాన్ని పట్టుకొని కుడివైపు నుండి 3వ దీపంతో ప్రారంభించి వత్తిని మధ్య ఉన్న మంట వైపు త్రిప్పి దానితో దీపాన్ని వెలిగిస్తాడు. దీపాన్ని వెలిగించిన తరువాత నేర్హా మారీవును ఆర్పి పాత నూనె మరియు వత్తిని కుజులోకి తీసి కొత్త నూనె మరియు కొత్త వత్తిని అందులో పెడతాడు. ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలము నుండి బయటికి వచ్చి ఆవరణములోనికి వెళ్తాడు. అక్కడ మక్తా ఉపయోగించి 3వ అగ్ని నుండి బొగ్గులు తీసుకొని పరిశుద్ధ స్థలములోకి తిరిగి వెళ్ళి నేర్హా మారీవును వాటితో వెలిగిస్తాడు. ఈ సమయంలో ప్రధాన యాజకునికి తోడుగా 3 యాజకులు పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తారు. ఒకరు అతని కుడివైపు, ఒకరు ఎడమవైపు, మరొకరు అతని వెనుక నుండి ఏఫోదు రత్నాలను పట్టుకుంటారు. ప్రధాన యాజకుడు తన కాళ్లపై వాలి సాగిలపడి యాజకుల సహాయంతో తిరిగి లేచి ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలము నుండి వెనక్కి నడుస్తూ కుజ్నా తీసుకొని బయటకు వెళ్తాడు. ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలము నుండి వెళుతూ ఉండగా ఒక అద్భుతమైన దృశ్యం కనబడుతుంది. ఖాళీగా ఉన్న పరిశుద్ధ స్థలము యాజకులతో నిండిపోతుంది. వారు ప్రవేశించి మోకాళ్లపై వంగి తిరిగి వెళతారు. ఆ దినపు సేవ ముగింపు. ప్రధాన యాజకుడు మధ్యాహ్నం నైవేద్యముతో బలిపీఠంపైకి వెళతాడు. కుడివైపు నుండి బలిపీఠం చుట్టూ తిరిగి దక్షిణ పశ్చిమ మూలలో ఉన్న ఉప్పు తీసుకొని పెద్ద అగ్ని వైపు కొనసాగుతాడు. అక్కడ నైవేద్యమును అగ్నిపై అర్పిస్తాడు. ప్రధాన యాజకుడు బలిపీఠం నుండి కిందకు దిగి ఈ మధ్యాహ్నం సమయం వరకు ఉంచబడిన మిన్హాజ్ ఖవీతీన్ యొక్క 2వ భాగాన్ని తీసుకొని బలిపీఠం యొక్క దక్షిణ పశ్చిమ మూలం వద్దకు తిరిగి తీసుకువస్తాడు. అతను ఆగి తన చేతులతో బలిపీఠముకు సమీపంగా పాత్రను తీసుకువస్తారు. ఈ విధంగా హగాషా యొక్క మిత్వాను నిర్వహిస్తారు. అటు తర్వాత మిన్హాజ్ ఖవీతీన్ ఇంకా చేతిలో ఉండగా ఆయన కొనసాగి బలిపీఠంపైకి ఎక్కి వాటిపై ఉప్పు వేసి పెద్ద అగ్నిలో వాటిని వేస్తాడు. ఇప్పుడు మధ్యాహ్నకాల అర్పణ యొక్క పానీయార్పణ సమయం. 2 యాజకులు వెండి బోరలను పట్టుకొని ర్యాంప్ యొక్క పశ్చిమ వైపు ఉన్న ఖలవీం బల్ల వద్దకు వెళతారు. అదే సమయంలో ఉపయాజకుడు ఓ రుమాలు పట్టుకొని బలిపీఠం పైభాగానికి చేరుతాడు. ప్రధాన యాజకుడు ద్రాక్షారసం ఉన్న గిన్నెను పట్టుకొని బలిపీఠం పైకి వెళ్ళి ఎడమవైపు అనగా దక్షిణ పశ్చిమ మూలకు తిరిగి ద్రాక్షారసం బయటకు వెళ్లే రంధ్రాన్ని మూసివేస్తాడు. తద్వారా బలిపీఠం పైభాగం ద్రాక్షారసంతో నిండి వెంటనే క్రిందకు వెళ్లకుండా ఉంటుంది. ఆ తర్వాత 2 యాజకులు బోరలు ఊది లేవీలి యొక్క వేదిక వద్దకు తిరిగి వెళ్ళి బెన్ అర్జా పాటల నాయకుడు 2 వైపులా నిలబడతారు. ప్రధాన యాజకుడు గిన్నెను తీసుకొని బలిపీఠం మీద ఉన్న పాత్రలో ద్రాక్షారసం పోస్తాడు. ఉప యాజకుడు ఇది చూసినప్పుడు అతను తన రుమాలుతో సంకేతం చేయగా పాటల నాయకుడు తాళములను మ్రోగిస్తాడు. అప్పుడు లేవీయులు మధ్యాహ్నపు అర్పణ గీతాన్ని పాడటం ప్రారంభిస్తారు. ద్రాక్షారసం పోయడం పూర్తయిన తర్వాత ప్రధాన యాజకుడు పెట్టిన మూతను తీస్తాడు. ద్రాక్షారస రంధ్రం ద్వారా బలిపీఠం లోపలికి వెళ్ళిపోతుంది. ప్రధాన యాజకుడు అప్పుడు బలిపీఠం నుండి దిగిపోతాడు. అక్కడ అతనికి నీళ్లతో ఒక పాత్ర తీసుకొని వస్తారు. అతను తన చేతులను కాళ్లను 10వ మరియు ఆఖరిసారి కడుగుకుంటాడు. తన బంగారు వస్త్రాలను తీసి తన సొంత వస్త్రాలు ధరిస్తాడు. అందరూ బయట ఉత్సాహంగా నిలబడి ప్రధాన యాజకుడు మహిమతో దేవాలయంలో నుండి బయటకు వస్తున్న దృశ్యం చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలము నుండి మహిమతోనూ శాంతితోనూ ఎలాంటి గాయములు లేకుండా బయటికి వస్తున్న దృశ్యం ఎంత అద్భుతంగా ఉంది. ఇది చాలా ఆనందంతోనూ మరియు సంతోషముతోనూ నిండిన దృశ్యం. అతను ఆలయము నుండి బయటకు వస్తున్నప్పుడు ప్రజలందరూ అతనిని యెరూషలేములోని అతని ఇంటికి చేరుకునే వరకు సాగనంపి తీసుకుని వెళతారు. ఆ తరువాత అతి పరిశుద్ధ స్థలము నుండి ఆరోగ్యంగా సజీవంగా బయటకు వచ్చినందుకు గాను ప్రధాన యాజకుడు తన మిత్రులకు కుటుంబ సభ్యులకు ఒక పండుగ భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ విషయాలన్నిటినీ చూసిన కన్నులు ఎంత ధన్యమైనవి.
అయితే పరిశుద్ధ దేవాలయం నాశనమైన తరువాత ఈ సంఘటనలను మన చెవులతో విన్నప్పుడు మన ఆత్మలకు విచారం కలుగుతుంది. మా దేవా, మా పితరుల దేవా, నీ ప్రజలకు నిరీక్షణ పుట్టించుము. మాలో ఆలయాన్ని మరలా పునర్నిర్మించి అతి మహోన్నత పర్వతాన్ని హెచ్చించి మా దినములోనే దానిని మరలా పునర్నిర్మించుదురుగాక. ఆమేన్.